వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్. ఈరోజు రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని గండిపేట మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఖానాపూర్ గ్రామ సర్పంచ్ అయినటువంటి రామేశ్వరం నరసింహ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎట్లా ఉంది రాజకీయం? ఇప్పటికైతే బాగానే ఉంది. గత 60 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో అంత అభివృద్ధి జరగని అభివృద్ధి ఈ 4.5 సంవత్సరాల్లో ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసి స్టూడెంట్స్ కానీ కళాకారులు కానీ తెలంగాణ తెచ్చుకున్నారు. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడకం కరెంట్ ఉండదు, వైర్ల మీద బట్టలు ఆరేసుకుంటారు, కర్ఫ్యూలు ఉంటాయి, డెవలప్మెంట్ ఉండదు, చాలా రకాలుగా ఇబ్బందులు ఉంటాయని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి గౌరవ పెద్దలు మన ముఖ్యమంత్రి గారు ఎవరెవరికైతే ఏ పదవులు ఇచ్చిండో దాన్ని ఒక సిస్టమేటిక్గా ప్రజలకు అందుబాటు అయ్యే కార్యక్రమాలు తీసుకొస్తూ 4.5 సంవత్సరాల్లో ఎన్నలేని విధంగా డెవలప్మెంటు తెలంగాణ ప్రభుత్వం చేసింది. దానికి సీఎం గారి ఆధ్వర్యంలో మంత్రులు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, చిన్న కార్యకర్తల కాడి నుంచి కూడా మనకు చూస్తుంటే ఎండాకాలం వస్తే పొద్దున్న 6 గంటలకు పోతే సాయంత్రం 5 గంటల వరకు కరెంట్ ఉండేది. ఇండ్లలో ఆడపడుచులు కూడా ఇంట్లో కూర్చునే పరిస్థితి లేదు. మనం 1 సంవత్సరం లోపల ముఖ్యమంత్రి గారు దాని ప్లానింగ్తో మనకు ఇప్పుడు 24 గంటలు కరెంటు ఇండ్లలో ఇవ్వడం జరుగుతుంది. 24 గంటల కరెంటు వ్యవసాయానికి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా చూసుకుంటూ పోతే మన కాన్స్టిట్యున్సీలో 2 లేకులు ఉన్నాయి, హిమాయత్ గండిపేట. నీళ్ళకైతే సిటీలో మనం చూసినట్టయితే చిన్న చిన్న గ్లాసులు కూడా నింపుకునే పరిస్థితి. అంటే ఒక రోజు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వారం రోజులు రావు. అందు గురించి ఇప్పుడు లేకులలో 2 లేకులలో నీళ్లు స్టాక్ ఉంచి కూడా మన హైదరాబాద్ కానివ్వండి, వివిధ జిల్లాలకు కానివ్వండి మంచినీటి ప్రాబ్లం లేకుండా చేస్తున్న గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్. మనము చూసుకున్నట్టయితే ఎప్పుడో రజాకాల జమానాలో తీసినటువంటి చెరువుల పూడికెత్తుతాయి. 40-50 సంవత్సరాల నుంచి అవి మొత్తం నిండి భూమి లెవెల్ అయిపోయిన చెరువులను ఒక మంచి ఆలోచనతో స్టోరేజ్ ఉంటే, వర్షం వచ్చినప్పుడు స్టోరేజ్ ఉంటే వ్యవసాయానికి పనికొస్తాయి, బోర్లలో నీళ్ళు వాటర్ స్టాక్ ఉంటుంది, తాగడానికి బోర్లలో సిటీలో మంజీరా వాటర్, కృష్ణ వాటరు, డ్రింకింగ్ వాటర్ తాగుతారు. కానీ మారుమూల గ్రామంలో మా విలేజ్లలో కూడా ఇప్పటికీ బోర్ వాటర్ తాగుతారు, డ్రింకింగ్ వాటర్. ఇంతకుముందు మేము ఒక 150-100 గజాల లోపల వేస్తే మంచి వాటర్ వచ్చేది. ఇప్పుడు 1000-1500 డెప్త్ ఫీట్లకు పోవాల్సి వస్తుంది. ఆ రకంగా సీఎం గారు మంచి ఆలోచనతో పూడికతీత కార్యక్రమం, చెరువులు పూడికతీత ఒక మంచి కార్యక్రమం పెట్టుకున్నారు. మిషన్ భగీరథ బాగా మంచి సక్సెస్ఫుల్ అయింది. కొన్ని జాగాలలో కాంట్రాక్టులు స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా పట్టించుకోక కొంతమంది ఇట్లా తిప్పుకుంటూ పోయారు. కానీ తర్వాత అది అధికారులను పిలిచి సీఎం గారి, మంత్రి గారి, ఎమ్మెల్యే గారి దృష్టిలో వచ్చినప్పుడు అవి మళ్ళీ కరెక్ట్గా చేసుకోవడం జరిగింది. దాని గురించి హరీష్ రావు గారు కూడా ప్రతిసారి అవి గమనించడం జరిగింది, అధికారులతో మాట్లాడడం జరిగింది. చెరువులు కూడా మంచిగా ఇప్పుడు వర్షాలు పడి నిండగా ఉన్నాయి. సంక్షేమ పథకాలు ఓకే, కష్టపడ్డారు, యువత అంతా కష్టపడింది, తెలంగాణ సాధించుకున్నారు. ఎవరైతే కష్టపడి యువత ఉద్యోగాల కోసం ఆరాటపడుతున్నారో లేదంటే ప్రాణత్యాగాలు చేశారో వాళ్ళకి సరైన న్యాయం జరగట్లేదని ప్రతిపక్షాలు దీన్ని హైలైట్గా చేస్తున్నాయి. వాళ్ళది ఏంటంటే ఇంతకుముందు మనకు ఏ ఉద్యోగాలు మనము డిక్లేర్ చేసినా కంబైన్డ్గా చేయాలి, ఆ పద్ధతి ఉన్నది. ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు కంబైన్డ్గా చేయాలి. అది ఈ మధ్య సీఎం గారు మోడీ గారి దగ్గరికి, ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మా తెలంగాణ ఉద్యోగాలు మేమే మా వాళ్ళకే ఇచ్చుకుంటామని చెప్పి మొన్ననే ఈ మధ్యలోనే మాట్లాడడం, దాన్ని కన్ఫర్మ్ కూడా చేయడం జరిగింది. దాన్ని ఎలక్షన్ తర్వాత
ఎవరైతే ఉద్యోగాలు ఇవ్వాలని అనుకునే ఇంటింటికి ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తారు. ఇప్పుడు ఏ ఉద్యోగాలైనా కానీ ఆంధ్రకు కాకుండా వేరే వేరే రాష్ట్రాలకు కాకుండా మన తెలంగాణ ప్రజలకే, మన తెలంగాణలో వాళ్ళకే ఇవ్వాలని వాళ్ళ ఒక ఆలోచనతోనే ఇంత టైం పట్టింది. ఖచ్చితంగా ముందు కంపల్సరీ ఉద్యోగాలు కంపల్సరీ తెలంగాణ వాళ్ళకి ఇస్తారు. మీ రాజకీయ ప్రస్థానం అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? ఏ పార్టీలో మీ జర్నీ స్టార్ట్ అయింది? నేను యాక్చువల్గా 10th వరకు చదువుకున్నాను, తర్వాత ఇంటర్మీడియట్ చదువుకున్నాను. మేము అంటే మా ఫాదరు మమ్మీకి 4 అన్నదమ్ములము, 6 అక్కచెల్లెలు, పెద్ద ఫ్యామిలీ. అక్కడి నుంచి మాకు అప్పుడు అంటే ఇంట్లో తినడానికి ఉండడానికి కూడా కొంచెం ఇబ్బంది. మా నాన్నగారు బాగా చదివించాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉండే చదువుకున్నాము. గవర్నమెంట్ హాస్టల్లో ఉండి చదువుకున్నాము. తర్వాత నాకు చదువు మీద ఎంత ఇంట్రెస్ట్ లేక బిజినెస్ చేయాలని చెప్పి ఆలోచనతో సైడ్ బిజినెస్ చేసుకున్నాను. ఇందిరారెడ్డి గారు అప్పుడు సీఎం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీడీపీలో రామారావు గారు వచ్చినప్పుడు టీడీపీలో నేను జేఎన్ కావడం జరిగింది. అంతకుముందు స్టార్టింగ్ అయితే మా గురువు గారు ఇందిరారెడ్డి గారే రాజకీయంగా. వాళ్ళు ఆయన్నే రాత్రి 11:30 గంటలకు నాకు షాపు ఓపెన్ చేసిపోయిన సందర్భాలు ఉన్నాయి. అప్పటి నుంచి టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. టీడీపీలో జాయిన్ అయిన తర్వాత మనం విలేజ్ వైజ్గా తీసుకుందాం. యూత్కు మనం ఏదో ఒకటి అప్పుడు అంటే రూమ్స్ లేకుండే ఎక్సర్సైజ్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ రెస్లింగ్ కూడా బాగా చేస్తారు, కుస్తీ పోటీలు కూడా బాగా చేస్తారు యూత్. ఒక యూత్ రూమ్ కట్టాలని చెప్పి అప్పుడు మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆపోజిట్గా కేఎల్ఆర్ వాళ్ళు నిలబడ్డారు. కొంతమందికి మెటీరియల్ ఇప్పించి యూత్ రూమ్ స్టార్ట్ చేసి అట్లా కంప్లీట్ చేయడం జరిగింది. అదే రకంగా స్టెప్ బై స్టెప్ గత తెలుగుదేశం ప్రభుత్వంలో 21 సంవత్సరాలు గ్రామ స్థాయి కార్యకర్త నుంచి విలేజ్ ప్రెసిడెంట్ నుంచి ఒకసారి ఎంపీటీసీ కూడా నేను కాంటాక్ట్ చేయడం జరిగింది. 15 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అప్పుడు కూడా మనకు చాలామంది అంటే వట్టినాలపల్లి, ఖానాపూర్ 2 కంబైండ్ ఉన్నాయి కాబట్టి కొంచెం తెరలోకి ఓడిపోవడం జరిగింది. అదే కంటిన్యూ చేసుకుంటూ పోతుంటే మనకు టీడీపీలోనే ఉన్నాం. తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. ఈ గత 2 సంవత్సరాల క్రితము మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రకాష్ గౌడ్ గారు 2 సార్లు కూడా ఆయన ఆధ్వర్యంలోనే మేము పనిచేయడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు చాలా సున్నితమైన మనిషి. ప్రజలలో పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రజలలో ఉండి ఏ సమస్య ఏ అధికారితో మాట్లాడితే పని సాల్వ్ అవుతుంది అనే ఆలోచనతో ముందుకెళ్ళి మొదటిసారిగా గవర్నమెంట్ ఆపోజిట్లోనే గెలిచిండు 5,000 ఓట్ల మెజార్టీతోనే. రెండవసారి గవర్నమెంట్ ఆపోజిట్ ఉన్నప్పుడే తెలంగాణ సెంటిమెంట్ ఉన్నప్పుడు 27,000 ఓట్ల మెజార్టీతో గెలిచిండు. ఈసారి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రకాష్ గౌడ్ గారికి 3వసారి టికెట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ థర్డ్ టైం బాగా ప్రెస్టేజ్ ఇష్యూ. హ్యాట్రిక్ కొట్టాలన్నా ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు కొంతవరకు మేజర్ పార్ట్ ఎమ్మెల్యే గారి మీద వ్యతిరేకత అనేది థర్డ్ టైం అనేది వస్తుంది. మీరు హామీ ఇచ్చారు, ఇంటింటికి నీళ్ళు ఇస్తామన్నారు. అది అసలు ఎంతవరకు అయింది నియోజకవర్గంలో? ఆయన ఇచ్చిన హామీల్లో ఇల్లు కానీ, డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కానీ, ఇంటికి మంచినీటి సమస్య తీరుస్తానడం కానీ, కరెంటు సమస్య కానీ, విద్యుత్ సమస్య ఇప్పుడు మీరు ఏదైతే చెప్పినా కానీ, విద్య, వైద్యం, ఈ 4 వాటి మీద ఎంతవరకు ఫోకస్ చేయగలిగారు? ఈ 4 సంవత్సరాల్లో ఎంతవరకు మీరు పాజిటివ్గా ఓటు తీసుకురావాలని? గౌరవ ఎమ్మెల్యే గారు పార్టీలో అసలు జాయిన్ కావడం ఉద్దేశము కాన్స్టిట్యున్సీకు మంచినీళ్ళు దాపియాలి, చాలా ఇబ్బందికరంగా ఉన్న ఆలోచనతోనే పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మేము కూడా మణికొండ కానీ, పుప్పాలగూడ కానీ, మా నార్సింగ్, బండ్లగూడ, కిస్మత్పూర్ ప్రతి విలేజ్లో కూడా మీరు కాలనీలలో చూడండి. ఇప్పుడు మేము దానకిషోర్ గారు ఎండి గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఎంబడి దగ్గర వారానికి ఒక్కరోజైనా సరే పోతుంటుంది. ఎండి గారు అంటుండే, ఏ ఎమ్మెల్యేలు గారు రారు మాకు వాటర్ గురించి, మీరు ఒక్కరు తప్ప, మీరు ప్రజల గురించి ఇంత మంచి వర్క్ చేస్తున్నారు, మీరు బాగా చేస్తున్నారు అని చెప్పి దానకిషోర్ గారు ఎండి గారు అన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఆయన ఏం చేశారంటే, ఓకే ఇప్పుడు మనకు బయట నుంచి వచ్చే వాటరు తక్కువ వస్తాయి, పైప్ లైన్లు లేవు,
అప్పుడు ఏదో వేసిన పైప్ లైన్లు మీద మీద వేసి మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. మళ్ళీ ఫ్రెష్గా వేయాల్సి వస్తుంది. ఆ వేసిన పైప్ లైన్లు చెక్ చేయాలి. దానికి కొంత టైం పట్టింది. ఈ మధ్య కాలనీలన్నీ కూడా మనకు మ్యాక్సిమం కవర్ అయినాయి. మీరు ప్రతి విలేజ్లో కూడా ఇప్పుడు వాటర్ వస్తుంది. మిషన్ భగీరథ కింద ఖానాపూర్, వట్నాలపల్లి, గండిపేట, హిమాయసాగర్లో కూడా మ్యాక్సిమం టోటల్గా వర్క్ అయిపోయింది. ట్యాంకుల వరకు క్లోజ్ కావడానికి వస్తుంది. ఇంటింటికి నల్లలు కూడా వాళ్ళు ఫిట్ చేసారు. ఈ మధ్యనే ఒక 1 వీక్ నిన్ననే మాకు జనరల్ బాడీ మీటింగ్ అయింది. ఒక 15 రోజులలో మేము మీకు ట్రయల్ చేసి వాటర్ ఇవ్వడానికి రెడీ ఉన్నామని చెప్పి కూడా అధికారులు. అట్లా ఒక పని చేయాలంటే మనకు అంటే ఒకటేసారి రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుకుంటున్నాం కాబట్టి కొంచెం లేబర్స్తో కొంచెం కాంట్రాక్టర్స్తో కూడా కొంచెం ఇబ్బంది అయ్యి కొద్దిగా లేట్ అవుతుంది. అది కంపల్సరీ ఒక 1 ఇయర్ అంటే 6 మంత్ 1 ఇయర్ లోపల ఖచ్చితంగా ఇంటింటికి నీళ్లు అందిస్తారు, ఇంటింటికి నీళ్ళు తాపిస్తారు. అదైతే కంపల్సరీ. ఇంటింటికి నీళ్ళు తాపిస్తారు. అంటే ఒకసారి కొద్దిగా లేట్ అయినందుకు ఒక కాంట్రాక్ట్లో అట్లా ఇబ్బంది ఉన్నందుకు కొద్దిగా వాస్తవమే ఒక 4-5 నెలల్లో కంప్లీట్ అవుతుంది. వాటర్ అయితే ఫుల్ కంప్లీట్గా ఇంటింటికి కంపల్సరీ వస్తారు. విద్య, వైద్యం ప్రధానంగా మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? ఈ మండలానికి సంబంధించి వైద్యానికి సంబంధించి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి? సబ్ హెల్త్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి అందుబాటులో? వైద్య స్కూల్ వచ్చేసి మన మండలంలో మొత్తము 24 స్కూళ్ళు ఉన్నాయి. వైద్య వచ్చేసి మనకు సెంటరు నార్సింగ్లో ఒకటి పెద్ద హాస్పిటల్ ఉన్నది. దానికి సబ్ సెంటర్లు మన ఖానాపూర్లో ఒకటి, హైదరాబాద్లో ఒకటి, నార్సింగ్లో ఒకటి, మణికొండలో ఒకటి, ఇట్లా 5-6 సబ్ సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ పిల్లలకు సీఎం కిట్ ఇచ్చడం వల్ల ఇంతకుముందు మన నార్సింగ్ హాస్పిటల్ కరెక్ట్గా చూసుకుంటామంటే ఒక 2-3 ఆపరేషన్లు కూడా అయ్యేటి కావు, డెలివరీ కేసులు కూడా వచ్చేటి కావు. ఇప్పుడు సీఎం గారి కిట్ ఇవ్వడం వల్ల చాలామంది కూడా గవర్నమెంట్ హాస్పిటల్ చేసుకుంటున్నారు. ఈ మధ్యనే రిపోర్ట్ కూడా వచ్చింది. దగ్గర ఒక 8 మంత్స్ 1 ఇయర్ నుంచి దగ్గర 700 ఆపరేషన్లు చేసి డెలివరీ కేసులు చేసి ఇట్లా మహిళలు కూడా అందరూ చాలామంది ముందుకు వస్తున్నారు. ఇంతకుముందు అయితే హాస్పిటల్కి పోవాలంటే భయపడుతుంది. అంటే అక్కడ కరెక్ట్ సదుపాయాలు లేకుండా ఉంటుంది. డాక్టర్లు కానీ వాళ్ళ కింద ఏరియా ఆసుపత్రి అడిగే పరిస్థితి ఏమైనా ఉందా? ఏరియా ఆసుపత్రి ఎన్ని పడకలు కదా? ఆల్రెడీ శంషాబాద్గా ఆయన ఏదో హామీ ఇచ్చారు. మీ మండలానికి కూడా అట్లాంటి హామీ ఉన్నట్టుంది. మా మండలానికి మంచిర్యాలలో చూస్తున్నారు ప్లేసు. ఈ మధ్యలో ఒక 5 ఎకరాలు చూడడం జరిగింది. లేకపోతే నార్సింగ్నే పెద్దగా చేయాలని చూసి ఒక 1 ఎకర్ పక్కకు ఉన్నది ఎక్స్టెండ్ చేసి పెద్దగా చేయాలంటున్నారు. ప్రస్తుతానికైతే ఒక 15-16 పడకల హాస్పిటల్ ఉన్నది. దాన్ని ఒక 50 నుంచి 100 లోపల చేయాలని ఆలోచన ఉన్నది. ఇప్పుడు రెస్పాన్స్ అయితే చాలా బాగున్నది. ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకుంటున్నారు. డెలివరీ కేసులు కూడా ఎక్కువ అవుతున్నాయి. సీఎం గారి కిట్ కూడా చాలా మంచిది. దగ్గర 3,000 సంబంధించిన ఐటమ్స్ వాళ్ళకు వస్తున్నాయి. కాబట్టి అందరు కూడా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళ కేసులు కూడా ఈజీగా అవుతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్లో పోతే ప్రతిదానికి సర్జరీ అని చెప్పి ఏదో డబ్బులు వసూలు చేస్తున్నారు. అట్లా కాకుండా వాళ్ళకి జనాలకు కూడా అంటే కొంచెం నమ్మకం అనేది కలగాలి. నమ్మకం కలిగిన తర్వాత హాస్పిటల్ కంటిన్యూగా ఒకరి నుంచి ఒకరు పెరుగుతారు. కాబట్టి ఇప్పుడు ఆ నమ్మకం కలిగింది కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద ఎత్తున చాలామంది చేయాలి. యూత్ లీడర్గా స్టార్ట్ అయ్యారు మీరు కెరీర్. స్టార్ట్ అయిన తర్వాత మీది ఏదైతే యూత్ బిల్డింగ్స్ కానీ, జిమ్స్ కానీ, లేదంటే కమ్యూనిటీ హాల్స్ విషయంలో ఎంతవరకు చర్యలు తీసుకున్నారు? కొన్ని గ్రామాల్లో ఇంకా స్టోన్స్ వరకే ఉన్నాయి. ఇది సెకండ్ టైం అయిపోయింది, ఆయన థర్డ్ టైం వస్తుంది. మన విలేజ్ చూసుకుంటే బీసీలకు ఒక యూత్ బిల్డింగ్ స్టార్ట్ చేసినాము, ఎస్సీలకు ఒక యూత్ బిల్డింగ్ స్టార్ట్ చేసినాము. 2 కూడా ఒకటేసారి స్టార్ట్ చేసి నేను అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి అప్పుడు డబ్బులు లేకుంటే కూడా నేను కూలి చేసి నేను జాబ్ చేసి వచ్చి మేసీలకు డబ్బులు ఇచ్చిన రోజు కూడా ఉన్నాయి. అంటే నాకు ఒక ఇంట్రెస్ట్ ఏదో చేయాలని. ఇప్పుడు ఏదన్నా పబ్లిక్ సేవ చేస్తేనే ఒక లీడర్ అవుతారనే ఆలోచన నాకు ఉన్నది. కాబట్టి ముందు సేవ చేసుకుంటూ పోవాలి. సేవ చేసుకుంటూ పోయినప్పుడు మనకు అవకాశం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా లీడర్ వాళ్ళే ఎన్నుకుంటారు. అట్లా మనల్ని అట్లా యూత్ రూమ్ చేసినాం. వాళ్ళకు పార్టీల నుంచి అధికారుల నుంచి మెటీరియల్ కూడా ఇప్పించడం జరిగింది. మా విలేజ్నే కొంతమందికి పోలీసులో జాబ్స్ కూడా రెజ్లింగ్లో వాళ్ళకి రికమెండ్ వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నట్టు మనం సాయం చేసుకొని ఇప్పుడు వాళ్ళకు కర్ణాటకలో కానీ, బీహార్లో కానీ, లేకపోతే ఢిల్లీలో కానీ కొట్లాడి వస్తే వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ మీద వాళ్ళకి జాబ్ వస్తుంది. వాళ్ళు కొంతమంది ఒక 5-6 మంది పోవడానికి డబ్బులు కూడా లేకుంటే నేను కానీ ఎంపీ మా మల్లేష్ గారు ఉంటారు, వారు కానీ మనం సాయం చేసి వాళ్ళను
అక్కడ పోయి రెజ్లింగ్ పార్టిసిపేట్ చేసి సర్టిఫికేట్ తీసుకొచ్చినాక దగ్గర మా విలేజ్లో ఒక 5-6 మందికి డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేసుకుంటున్నారు. అదే రకంగా వేరే ఐటమ్స్ కూడా ఏదో రకంగా వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తుంటాం. ఈ మధ్యన మళ్ళీ యూత్ రూమ్కు సరిపోవట్లేదు, రెజ్లింగ్ సరిపోవట్లేదు అంటే వాళ్ళు ఒక 1 lakh జమ చేసుకున్నారు. ఇక నన్ను కూడా అడిగారు ఒక 2 lakhs వరకు మీరు అరేంజ్ చేయండి. టోటల్ 3 lakhs అయితే మనకు బెడ్ మొత్తం వచ్చేస్తుంది. ఇక్కడనే మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు అంటే ఆ మెటీరియల్ కూడా ఈ వారం 15 రోజుల్లో వస్తుంది. ఒక 8 lakhs 9 lakhs పెట్టి ఎంపీపీ గారి ఫండ్తో బిల్డింగ్ కూడా స్లాబ్ వేసుకోవడం జరిగింది. మా విలేజ్లో వస్తే మనకు యూత్కు మాకు సాటిస్ఫై ఉన్నారు. నన్ను కూడా సర్పంచ్గా మనకు రిజర్వేషన్ వచ్చింది కాబట్టి నన్ను ఏకాగ్రతంగా ఎన్నుకోవాలని చెప్పి ప్లాన్ చేసిన మ్యాక్సిమం లాస్ట్ మూమెంట్ వరకు. ఇంకా లాస్ట్లో వేరే ఎవరో వచ్చారు కాబట్టి ఓకే మనం 856 ఓట్ల మెజార్టీతో గెలిచినాము. గెలిచిన తర్వాత కూడా మరి పార్టీలో పనిచేసుకుంటున్నాం కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా దృష్టిలో ఉంచి మనకు మంచి పనిచేసే వర్కర్ ఉన్నారు కాబట్టి ఒక ఎస్సీ క్యాండిడేట్కు మండల్ లెవెల్లో జనరల్గా ఒక పార్టీ బాధ్యతలు అప్పచెప్పడం కూడా చాలా సంతోషకరంగా. అదో రకంగా మీ ఎమ్మెల్యే మీ మీద తీసుకున్న సాహసం అనుకోవాలి. ఉన్న వాళ్ళని తొలగించి కొత్తగా పార్టీలోకి వచ్చేప్పుడు మిమ్మల్ని మండల పార్టీ అధ్యక్షుడిగా పార్టీకి సంబంధించి చేయడం అనేది చాలా తగాదాలకి గ్రూపులకి కూడా ఆజ్యం పోసింది. దాంతోనే కొంతమంది పూర్తిగా పక్కకి వెళ్ళిపోయారు, పార్టీ మారి కూడా వెళ్ళిపోయారు అంటారు. ఇది మీ ఎన్నిక వల్లే జరిగిందంటారా, లేదంటే పార్టీ ఎదుటి వాళ్ళని దెబ్బతీయడానికి తీసిన ఒక భాగమా రాజకీయ ఎత్తుగడ? అంటే ఎమ్మెల్యే గారు నాకు ఇచ్చిన తర్వాత ఓకే ఇంతకుముందు బీసీకి ప్రెసిడెంట్ చేసిండు, మైనార్టీలు జనరల్గా ప్రెసిడెంట్ చేసిరు. ఆ రొటేషన్ పద్ధతిలో ఎస్సీకి కంపల్సరీ ఇవ్వాలి మన మండలంలో. ఇప్పటివరకు ఎస్సీ ఎవరు పార్టీకి ప్రెసిడెంట్గా పనిచేయలేదు అనే ఆలోచనతో సర్వే చేశారు. సర్వే చేసిన తర్వాత మనకు డిక్లేర్ చేసుకోవడం జరిగింది. మనం పిలిచినప్పుడు ఓకే నేను తీసుకుంటాను, నేను న్యాయంగా ముందుకెళ్తాను ప్రతి విషయంలో కూడా అని చెప్పి మనం తీసుకెళ్ళడం జరిగింది. కొంతమందికి ఆశ ఉండే, అంటే మాకు కూడా ఇస్తారేమో అని చెప్పి ఆశ ఉండే, వాళ్ళకు కూడా క్వశ్చన్ పెట్టి మాట్లాడారు. మన మంత్రి గారు, మన జిల్లా ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మన శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ఆధ్వర్యంలో కూర్చొని మాట్లాడి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఏదైనా పార్టీ గురించి పనిచేయాలి, పదవులు వస్తుంటాయి పోతుంటాయి, అందరు కలుపుకొని పనిచేయాలి, రొటేషన్ పద్ధతిలో ఇవ్వడం జరిగింది. ఆయన ఏదైనా పని కరెక్ట్ చేయకపోతే మనం కూర్చొని మాట్లాడదాము, ఒకసారి అయితే అవకాశం ఇస్తామని చెప్పి అందరం కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది. కొంతమంది ఇక సరే ఇక వేరే పార్టీ దీంట్లో ఉన్న పోస్టులు పోయినాయి కదా, లేకపోతే పోస్టులు వస్తాయి రావు, అందరూ ఈ టీఆర్ఎస్లోకి వచ్చారు, ఇళ్ళకి మనకు ఇప్పుడు పోతే ఏ పోస్టులు వస్తాయి రావు అని చెప్పి ఆలోచన కూడా వాళ్ళకు ఉండొచ్చు. వేరే పార్టీలో కూడా జాయిన్ అయిపోతుంది. మళ్ళీ ఈ మధ్యలో వాళ్ళకు ఎక్కడ తత్వంతం లేక కొంతమంది కూడా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయ్యిండ్రు. వాళ్ళని కూడా కలుపుకొని పోయి పార్టీలో పని చేసుకొని జరుగుతుంది. పొప్పాలగూడ, బండ్లగూడ, కోకాపేట్ ఈ 3 గ్రామాల నాయకులు టీఆర్ఎస్లోకి వచ్చి మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? కుప్పాలు వాళ్ళైతే సర్పంచ్ గారు ఉన్నప్పుడు అంతకుముందు నరేందర్ వారు ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ సర్పంచ్ కూడా వీళ్ళ మీద గెలిచిన ఆయన, వీళ్ళ గ్రూప్ మీద గెలిచిన ఆయన కూడా టీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఇంకా మనకు అంటే వాళ్ళ సొంత ఆలోచన అది. అంటే ఇప్పుడు జనరల్గా ఎమ్మెల్యే వీళ్ళు వెళ్ళిపోతుంటే ఒక ఎమ్మెల్యే వాళ్ళని పిలిచి మాట్లాడడం కానీ లేదు మీరు ఉండాలి, మీకు సరైన న్యాయం జరిగిద్ది, మీకు నేను ఉన్నాను అనే భరోసా ఎందుకు ఇవ్వలేదు? అంటే వాళ్ళకు ఒక సర్పంచ్గా ఉండి విలేజ్లో ఉండి ఎమ్మెల్యేల గారికి ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి కంప్లీట్. అంటే మనం ఏంటంటే ఇంట్లో ఆకలి అన్నం ఆకలి అవుతుందంటే కూడా పెట్టరు. ఏదన్నా కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా ఉండి డిస్టర్బెన్స్ ఉంటే ఎమ్మెల్యే గారితో దృష్టిలో తీసుకురావాలి. తీసుకొచ్చి ఒకవేళ ఎమ్మెల్యే గారు పట్టించుకోలేరు అని చెప్తే అది దానికి కరెక్ట్. అదే ఎమ్మెల్యే గారి దగ్గర దృష్టికి తీసుకుపోయినాం, ఎమ్మెల్యే గారు పట్టించుకోలేరు కాబట్టి మేము వేరే పార్టీలోకి వెళ్ళినాం, దానికి ఒక ఉంటుంది సమస్య ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు లోపల ఇది అంటే వాళ్ళ సొంత ఆలోచన. ఈ ఆ పార్టీలో ఏమున్నది, ఈ పార్టీలో ఏమున్నది, ఇప్పుడు ఎన్ని పార్టీలు ఎవరు ఒకటి ఏ పార్టీలో ఉన్నా కానీ మనం పార్టీలను మారితే మనం కాదు, ముందు లీడర్లం కాదు, వీళ్ళు గ్రామాల్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా గమనిస్తాడు. అంటే దేని గురించి పోతున్నాడు, దేని గురించి వస్తున్నాడు అనే ఆలోచన ఉంటుంది వాళ్ళకు. ఎంపీపీ గారు ఎలక్షన్ అయినప్పుడు ఒక ఎంపీపీ సీట్ గురించి లాస్ట్ మూమెంట్ ఎంపీపీ డిక్లేర్ అయినంత వరకు పార్టీలో ఉన్నారు. ఎంపీపీ డిక్లేర్ అవ్వగానే వేరే ఎంపీపీ మల్లేష్ గారికి రాగానే పార్టీలోకి జంప్ అయ్యారు.
అంటే నీకు నమ్మకంగా ఓటేసి గెలిపించి ఎంతమంది సఫర్ అవుతారు ఆలోచన ఉండాలి కదా. అసలు ఎందు గురించి చేంజ్ కావాల్సిన అవసరం ఏమున్నది? ఎలాగపోతే రేపు అవుతున్నారు ఎంపీపీ కావచ్చు, జెడ్పీటీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ ఏదన్నా అవకాశం వచ్చినాడు అంటే చేంజ్. అంటే వీళ్ళకి ఏంటంటే ఇక ఓకే మనకు పబ్లిక్లో ఖచ్చితంగా సేవ చేయాలనుకున్న వాళ్ళు ఏ పార్టీలోనైనా ఉండి సేవ చేస్తారు ఉంటారు. కానీ ఈ కొంతమంది ఉంటారు ఇక ఈ అవకాశం లేదు ఆ పార్టీలకు పోదాం, ఈ ఒక అవకాశం ఉంటే ఈ పార్టీలకు పోదాం అని చెప్పి కొంతమంది ఉంటారు. ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ఉంటారు, వాళ్ళకి కామన్ అనుకుంటున్నారు. ఎమ్మెల్యే గారు గెలుపు ఈసారి ఎంతవరకు సాధ్యం అవుతుంది? ఎమ్మెల్యే గారి గెలుపు సీఎం గారి ఆశీస్సులతో జిల్లా మంత్రి మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన సామన్న గారు, మళ్ళీ స్వర్ణల రెడ్డి, భీమా రెడ్డి గారు కాన్స్టిట్యున్సీలో మొత్తం అందరితో కూడా మేము చర్చించడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఈసారి మెజార్టీ, పోయినసారి 27,000 మెజార్టీతో వచ్చిండు, ఈసారి ఖచ్చితంగా అంతకన్నా డబల్ మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తున్నాడు. అందరూ కూడా ఈ మధ్యనే స్వామిగౌడ్ గారు, మహేందర్ రెడ్డి గారు, భీమార్జున్ రెడ్డి గారు అందరూ కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది. ఒక్కటే మేము వాగ్దానం చేసినాము, తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ దృష్టిలో తీసుకుపోవాలి. ఇంకా ఏవైతే పెండింగ్లో వర్క్లు ఉన్నాయో అవన్నీ కంటిన్యూ చేసుకొని కంప్లీట్ చేయాలి. మనకు ఒక్కటే ఆశ, పబ్లిక్ సేవ చేసే ఆశ. నీకు వస్తుందా టికెట్, నాకు వస్తుందని చెప్పి ఇన్ని రోజుల దాకా అనుకున్నాం. మనకు వచ్చింది ఒక తెలంగాణ ప్రభుత్వం, ఒక ఎమ్మెల్యే గారికి ప్రకాష్ గౌడ్ గారికి వచ్చింది. అందరం ఏకతాటిగా ఉండి ఈసారి గెలిపించుకోవాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. మంచిర్యాల స్టేడియం ఈసారి కూడా అయ్యేటట్లు కనిపించట్లేదు. మంచిర్యాల స్టేడియానికి వస్తే మా మంత్రివర్యులు అప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు ఆధ్వర్యంలోనే స్టోన్ వేయడం జరిగింది. దానికి యాక్చువల్గా ఎంపీటీసీ ఈశ్వరయ్య గారు ఉన్నారు, వారి కోట కింద ఒక 8 లక్షల నుంచి 12 లక్షల దాకా అప్పుడు శాంక్షన్ అయింది. పని చేసే టైంలో మేడం గారు అంటే పబ్లిక్ టాక్ మేడం గారు ఆపేసి కేసు ఉన్నది చేయొద్దని చెప్పి అప్పుడు ఆపేయడం జరిగింది. ఈ మధ్యలోనే మళ్ళీ ఈ ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయని చెప్పి మళ్ళీ సందర్శించడం జరిగింది. అది ఎందుకు ఆపిరు, ఎక్కడ ఆపిరు, ఎక్కడైంది, ఎక్కడ కేసు ఉందని చెప్పి మేము ఎంక్వైరీ చేస్తే అసలు కేసే లేదు. టోటల్గా ఆపింది మొత్తం మేడం గారే ఆపిందని చెప్పి అప్పుడు ఉన్న ఎంపీటీసీ నా కోటలో నుంచి 12 లక్షల రూపాయలు శాంక్షన్ అయితే మీరే దగ్గరుండి ఆపిరు, మళ్ళీ ఈ రోజుకి ఎందుకు వచ్చి మీరు పనికి కాలేదని అడుగుతున్నారని చెప్పి ఆ రోజు అడగడం కూడా జరిగింది, పబ్లిక్లో అడగడం కూడా జరిగింది. నెక్స్ట్ డే పేపర్లో కూడా వచ్చింది. ఎమ్మెల్యే ఒక్కటే ఆలోచన చేశారు, మన మండలానికి స్టేడియం లేదు, ఖచ్చితంగా ఇది కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి స్టేడియం ఖచ్చితంగా కావాలని చెప్పి మొన్న కూడా ఈ మధ్యనే సర్వే చేసిన మ్యాప్ తీసుకొని సర్పంచ్ ప్రవీణ్ యాదవ్ గారు కూడా ఏరియా మొత్తం సర్వే చేసిన మ్యాప్ కూడా ఇచ్చారు. దాన్ని కలెక్టర్ గారికి సబ్మిట్ చేసినాము. ఈ లోపలనే ఎలక్షన్ కూడా వచ్చింది. ఓకే, ఇప్పుడు రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి. మన 9 సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్యేగా ఆశిస్తున్నటువంటి కార్తిక్ రెడ్డి గారు 9 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు ధర్నా చేశాడండి కాన్స్టిట్యున్సీలో? అంటే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఏదో చిన్నగా మోరీ వేసిండు, అంటే మోరీ వేయకపోతే బాధపడాలి, మోరీ రోడ్డు వేయకపోతే బాధపడాలి. అంటే స్వలాభం కోసం రోడ్డు వేశారు, అక్కడ తక్కువ ఉన్న వాళ్ళు మీ వాళ్ళ కోసం వేసుకున్నారు అనేది వాళ్ళ ప్రధాన ఎలిగేషన్. ఇప్పుడు ఒక దగ్గర వేసిన తర్వాత కొంత ఒక 5 లక్షల బిట్టు మిలిగింది, అది వెనకకేసుకోలే, కాంట్రాక్ట్లో ఎంబడి పెట్టుకొని వెనకకేసుకోలే, డబ్బు పని చేసినాం. ఎమర్జెన్సీ వర్క్లు కొన్ని ఆఫీసర్లతో సందర్శించి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ముక్క ఇంతవరకు చేయాలి, ఈ ముక్క ఇంతవరకు చేయాలని, అది ఏదో చేయకపోతే మనం ఏదో చేయలేరు వీళ్ళు డబ్బు మిలిగించుకున్నారని చెప్పి మీరు ముందుకు వచ్చి ధర్నాలు చేయాలి, ఇది చేయాలి. కానీ మరి అదే కార్తిక్ రెడ్డి భూ కబ్జాలు కేసు విషయంలో ఎమ్మెల్యే మీద విపరీతంగా ఆరోపణలతో సాక్ష్యాలతో సహా చూపించి పోలీస్ స్టేషన్లో కూడా కేసులు పెట్టడానికి తిరుగుతున్నారు. డివిజన్స్లో, మీ మండలం కాకుండా డివిజన్స్లో తిరుగుతున్నారు ఆయన. ఆ విషయంలో మరి మీ స్పందన ఏంటి? ఇప్పుడు ఇంతకుముందు ఆయన బిజినెస్ చేసుకున్నాడు కార్తిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు, వైన్స్ అని, వైన్ షాప్స్ అని, కమ్యూనిటీ కాబట్టి దాంట్లో కష్టపడ్డాడు, పైకి వచ్చిండు. మాకు తెలిసినంత మటుకు మేము దగ్గర ఒక 10 నుంచి 12 సంవత్సరాల పరిచయం ఉన్నది. ఏ రోజు కూడా ఒక్క క్షణం మాకు బిజినెస్ గురించి, ల్యాండ్ల గురించి మాట్లాడే సందర్భం లేదు. ఒకవేళ చెప్తే అట్లాంటివి చెప్తే కూడా చూపించమనండి వాళ్ళకు. అసలు ఆయన బిజినెస్ గురించే మాట్లాడమదు ఎంతసేపు. మీడియాలో కూడా కథనాలు వచ్చినాయి, వాళ్ళ డ్రైవర్తో పాటు ఒక పేర్ల మీద, బినామీల పేర్ల మీద ఆస్తులు, లేదంటే కబ్జాలు, లేదంటే బినామీ రిజిస్ట్రేషన్ చేయించినట్టు. వీటన్నిటి మీద మీరు కూడా చూస్తూ ఉంటారు కదా, వీటిలో నిజాలు అసలు ఎంత? ఇప్పుడు ఒక డ్రైవర్గా ఉంటే ప్లాట్ కొనుక్కోవద్దా? ప్లాట్ కొనుక్కోవాలి కదా. బినామీ అంటున్నారు, ఆయన పేరు మీద ఉన్నంత మాత్రం బినామీ ఎట్లా అనుకుంటారు? ఇప్పుడు ఆయన ప్లాట్ కొనుక్కుంటే అర్హత లేదా డ్రైవర్కు?
అంటే ఎమ్మెల్యేలే కొనుక్కోవాలి, ఆపోజిట్ చేసిన ఎంపీలే కొనుక్కోవాలి, లేకపోతే ఎవరు పెద్ద పెద్ద లీడర్లే కొనుక్కోవాలి. కానీ చిన్న చిన్న కార్యకర్తలు డ్రైవర్లు ఉన్న వాళ్ళు ఇళ్ళలో పని చేసుకుంటే వాళ్ళు కొనుక్కోవద్దా? అంటే కొనుక్కుంటే ఇంకా బినామీ పేరు మీద ఉన్నట్టేనా? అంటే ఇది ఏముందా అంటే మరి వాస్తవానికి అన్నీ తెలుస్తున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు జ్ఞానేశ్వర్ గారు ఎమ్మెల్యేగా నిలబడ్డారు ఇక్కడ మన కాన్స్టిట్యూన్సీలో. మరి అప్పుడు కార్తిక్ రెడ్డి గారు కూడా ఉన్నారు. మరి అప్పుడు గుర్తు రాలేవా? ఈయన బినామీ పేరు గుర్తు రాలేవా? అంటే ఇయ్యాల ఈయన కార్తిక్ రెడ్డి గారు ఆయన కాన్స్టిట్యూన్సీ వస్తున్నాడు కాబట్టి గత 3-4 నెలల సంది 5-6 నెలల సంది ఈయన ఈ బినామీలు ఉన్నాయి, ఆ రోడ్లో ఉన్నది, ఈ మోరి ఉన్నదని చెప్పి రావడం తప్ప ఏ రోజు కూడా పబ్లిక్లో రాలేరు, ఏ రోజు కూడా ప్రజల సమస్యలు తెలుసుకోలేరు. ఈరోజు ఓట్ల గురించే వస్తున్నారు, ఓట్ల గురించి వచ్చి వీళ్ళు పబ్బం కలుపుకోపోతారు కదా తప్ప వాళ్ళంతా గమనిస్తున్నారు, ఓటర్స్ అంతా. కోకపేట భూముల విషయం కానీ లేదంటే అర్హులైన వారికి ఇళ్ళు మంజూరు చేయించి లేదంటే ఇల్లుకి సంబంధించిన సమస్య కానీ అది ఎంతవరకు కొలిక్కి వచ్చింది, దాన్ని కూడా వాళ్ళు డ్రమటైజ్గా జనాల్లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. అంటే ఇప్పుడు కోకపేట గుట్ట వచ్చేసి అప్పుడు యాక్షన్లో ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు యాక్షన్ చేయడం జరిగింది 14 కోట్ల. అక్కడ భూములు కొంతమంది రైతులు ఉండే, ఆ రైతులకు ఏదో సాయం చేయాలని చెప్పి అప్పుడు మా మేడం గారి సబిత మేడం గారి ఆధ్వర్యంలోనే 250 గజాలు ప్రతి ఇంటికి ఒక 5 మంది ఉంటే 5 ప్లాట్లు, 4 ఉంటే 4 ప్లాట్లు అట్లా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఇక ఒక్కొక్క పెళ్ళిళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది, కొంతమంది ఇల్లు కట్టుకునే అవసరం ఉంటుంది, కొంతమంది అమ్ముకున్నారు, కొంతమంది అది చేసుకున్నారు. ఇక కాకపోతే ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ మన ఖానాపూర్ గ్రామానికి కోకపేట గ్రామానికి 60 గజాల ప్లాట్లు అయితే పెండింగ్లో ఉన్నాయి. దానికి ఆల్రెడీ మన గుట్ట మీదనే మొన్ననే ఈ మధ్యనే కుర్మగొల్లులకు ఇచ్చిన స్థలం పక్కకే 25 ఎకరాలు అలాట్మెంట్ చేసి ఉన్నది. ఈ మధ్యనే ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళి కేటీఆర్ గారితో జిల్లా కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. అవి ఎలక్షన్ అయిన తర్వాత అవి కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇంకా ఒకటే సర్టిఫికేట్లు ఇచ్చారు వాస్తవం, కానీ వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు అమ్ముకున్నారు, కొంతమంది కొనుక్కున్నారు, అట్లా జరిగింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మీరు ఎస్సీలకి 3 ఎకరాల భూమి ఇస్తానన్న చెప్పిన కేసీఆర్ హామీ విస్మరించడంపై మీ ఒపీనియన్? ఎస్సీలకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు అనేది వాస్తవమే, కానీ ఎస్సీలకు ఎంతమంది భూములు లేని వాళ్ళు ఉన్నారు, మొత్తమే లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, భూములు ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు. మొన్న ఈ మధ్యనే భూ సర్వే జరిగింది. మనకు ఎప్పుడు 1954-55 క్రాసర నుంచి మనకు రికార్డు మీద ఒకరికి అవగాహన లేదు. ఇప్పుడు భూమి ఎవరి దగ్గర ఎంత ఉన్నది, ఎవరి దగ్గర భూస్వాములు ఎవరు ఉన్నారు, మిడిల్ కాస్ట్ వాళ్ళ దగ్గర ఎంత ఉన్నది, కొనుక్కున్న వాళ్ళ దగ్గర ఎంత ఉంది అనేది మొన్ననే ఈ మధ్యనే భూ సర్వే జరిగింది. ఆ భూ సర్వే జరిగిన తర్వాత ఈ సిటీ సరౌండింగ్ల మటుకు ల్యాండ్ ఎక్కువ కాస్ట్ ఉన్నాయి కాబట్టి వేరే జిల్లాలలో అక్కడ కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఇంకా చాలామందికి ఇవ్వాలి. అవి కూడా అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఇట్లా ఇంత దూరం ఇస్తే మాకెందుకు, అంత దూరం ఇస్తే మాకెందుకు అని చెప్పి మా విలేజ్లో కొంతమందికి మహబూబ్నగర్ దిక్కిస్తే అంటే వెనకకయ్యారు. అట్లా ఆ రకంగా కూడా కొంతమంది వెనకకైతే అంటే మనం ఉన్న జాగానే ఇవ్వలేరు కదా. ఇప్పుడు ఇక్కడ దగ్గర 14 కోట్లు 15 కోట్ల భూమి ఎక్కడ వస్తుంది, ఇక్కడ ఇవ్వలేరు కదా. అట్లా ఏదో ఒక దగ్గర ఇద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. అట్లాంటి చిన్నవి ఉంటే కూడా మేము విలేజ్ వైజ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ చేస్తారు, అందరికి కూడా ఇచ్చేటట్టు ప్లాన్ చేస్తారు. ఎవరికైతే భూమి కరెక్ట్ లేదో వాళ్ళకే అందేటట్టు ప్లాన్ చేస్తారు. మండలానికి వచ్చేసరికి మీరు ఎంపీపీ మహేందర్ గౌడ్ ఎమ్మెల్యేకి షాడోసా? ఎమ్మెల్యేకి షాడోస్గా ఉంటారా మీరు? ఇక్కడ షాడో ఎమ్మెల్యేస్గా చెప్తూ ఉంటారు. నీడ అంటే మనము నమ్ముకున్నలో ఖచ్చితంగా నీడ ఉంటాం, పబ్లిక్ అందే సమస్యల మీద ఖచ్చితంగా నీడ ఉంటాం. రాంగ్ రూట్లో వెళ్తున్నామంటే నీడ ఎప్పటికి ఉండదు. ఎవరి దగ్గర అయినా సరే మాకు అవసరం లేదు, మాకు సంబంధం లేదు, మనకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఒక మంచి ఎమ్మెల్యే ఉన్నాడు, మంచి పనులు చేస్తున్నాడు, అందరితో కలిసిమెలిసి ఉంటాడు. ఆపోజిట్ వాళ్ళు ఈరోజు కాంగ్రెస్లో పనిచేసేటోళ్ళు కూడా ఎమ్మెల్యే గారికి ఓటు వేసేందుకు రెడీ ఉన్నారు ఇప్పుడు ఈ ప్రజెంట్లో. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఉండి ఆపోజిట్ పార్టీ వాళ్ళకు ఎన్నో రకాలుగా పనిచేసి అంటే కొంతమంది ఎమ్మెల్యేలు నువ్వు నా పార్టీ కాదు, నువ్వు నీకెందుకు చేయాలని ఆలోచన చేస్తావు. కానీ అట్లా కాదు, మీరు సీక్రెట్గా ఎంక్వైరీ చేయండి. మండలంలోనే కాంగ్రెస్ వాళ్ళు ఖచ్చితంగా ఈసారి ప్రకాష్ గౌడ్ గారికి ఓటు కంపల్సరీ వేస్తున్నారు. వాళ్ళ మెజార్టీ మాకు దగ్గర 15,000 ఓట్లు. మీరు పనిచేసింది అంత కేటర్కి పనిచేశారా కాంగ్రెస్, లేదా కాంగ్రెస్ సర్పంచులు పనిచేశారా? మేము కేటర్కి నేను పనిచేసిన మటుకు కేటర్కి పనిచేస్తాం. ఎమ్మెల్యే గారు కొంతమంది సర్పంచుల విషయంలో అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళని అంటే అధికారుల నుంచి సంబంధించి పర్యవేక్షణ కావచ్చు లేదంటే సంబంధించిన దాంట్లో నుంచి బయటపడేయడానికి ఈయన హెల్ప్ చేశారంటారు. ఒకటి మనం గమనించాలి, విచారణ ఎదుర్కొనే పరిస్థితికి ఇది నిజమేనా? ఇది నిజమేనా? సర్పంచ్ వ్యవస్థ ఒక వార్డు మెంబర్లు
సర్పంచ్ కలిసి విలేజ్ని డెవలప్మెంట్ చేయాలి. కొన్ని విలేజ్లలో ఎట్లుంటుందంటే సర్పంచ్కి పడితే వార్డు మెంబర్లకు పడది, వార్డు మెంబర్లకు పడితే ఒకవేళ వీళ్ళిద్దరు మంచిగా అనుకో ఇంకొకరు ఎవరో ఒకరు వీళ్ళకి ఇన్వాల్వ్ అవుతుంది. ఆ రకంగా వాళ్ళు అంటే ఎక్కడ పోయినా డబ్బు ఎప్పుడైతే కనిపిస్తుందో ఆడనే డిస్టర్బెన్స్ అవుతుంది. మీ విలేజ్లలో ఎమ్మెల్యే గారు అదే చెప్తాడు, మీ విలేజ్లలో మీరు ప్రజలకు ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేయరు, దేనికైనా కానీ నేను సిద్ధంగా ఉన్నాను. కానీ మీరు తప్పుగా మట్టుకు ఆరోపణలు ఉంటే నేను నా దగ్గర రానియండి. అధికారులతో కూడా అదే చెప్తారు ఎమ్మెల్యే గారు. వాళ్ళది కరెక్ట్గా ఉంటే మీరు పట్టించుకోకూడదు. ఒకవేళ అవకతవకలు ఖచ్చితంగా ఉన్నాయనుకోండి, మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పి అధికారులతో కూడా మాట్లాడతారు, కలెక్టర్ గారితో కూడా మాట్లాడతారు. ఎందుకంటే తప్పు చేసిన ముందుకు వేసుకొస్తే వాడు ఇంకో తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది. తప్పు చేయొద్దనే చెప్తుంటాడు ఎంతసేపటికి. ఆయన ఎంతసేపు మీ విలేజ్లో మీరు కంప్లీట్లు పోకుండా చూసుకోండి. కంప్లీట్ పోకుండా చూసుకోవాలంటే మీరు విలేజ్లో ఏ ప్రాబ్లం అవుతుంది, ఆ ప్రాబ్లం కూర్చొని సాల్వ్ చేసుకోండి. ఇప్పుడు ఈ యాక్ట్లు ఉన్నాయి, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఉన్నాయి. ఎవరైనా పోయి తీసుకోవచ్చు, ఎవరైనా పోయి కేసులు వేయచ్చు. అంటే కొంతమంది పడిరాకేస్తారు, కొంతమంది బ్లాక్మెయిల్ చేయాలని చేస్తారు, కొంతమంది డబ్బుల గురించి చేస్తారు. ఆ రకంగా మరి హెల్ప్ చేసినప్పుడు మిగతా సర్పంచ్లకు కానీ ఎవరికైనా వాళ్ళు పార్టీలో ఎందుకు తీసుకురావట్లేదు? ఒకటి ఎవరన్నా పని గురించి వస్తే పని గురించి చేసి పెడతాడు, కానీ పార్టీలకు రమ్మని ఎప్పుడు కూడా ఆయన ఎప్పటికి చెప్పదు. ఎందుకంటే పని చేసుకొని ఆయన మనసులోకి వెళ్ళి ముందుకు రావాలి, లోపలికి వెళ్ళి బయటకు రావాలి. అరే పోయి నాకు ఎమ్మెల్యే పని చేస్తున్నాడు, నాకు ఈ పార్టీ ఏం చేస్తున్నది, ఏం చేస్తలేదు, నేను ఈ పార్టీలోకి జాయిన్ అవుతా, ఇంకా 4-5 పనులు చేసుకుంటా అని చెప్పి వాళ్ళ మనసులో నుంచి రావాలి. ఊరికే ఒక పని చేసుకొని పోయినంత మాత్రం నువ్వు ఆ పార్టీలోకి రాటే అది కరెక్ట్ కాదు. ఆ ఆలోచన ఆయనకు లేదు. ఓట్ బ్యాంక్ అయితే సాధిస్తారు. ఓట్ బ్యాంక్ 100% కాంగ్రెస్ వాళ్ళు ఇయ్యాల ప్రకాష్ గౌడ్ గారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అది పట్టుకో. ఒక బీసీ మీద ఓసీ పోటీ అనే నినాదాన్ని ఏమైనా తీసుకున్నారా? అంటే స్థానికంగా ఇప్పుడు ఇక్కడ చూసుకుంటూ ఉంటే బీసీగా మరి ప్రకాష్ గౌడ్ గారికి ఇచ్చారు, ఓసీగా మటుకు మరి వేరే పార్టీలో కూడా కార్తిక్ రెడ్డి గారి పేరు అయితే వస్తున్నది. మరి తెలుగుదేశం పార్టీ కూడా అనౌన్స్మెంట్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా చుట్టూ సరౌండింగ్లో మేము గెలిచిన సీట్లు మాకు కూడా కావాలని అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే కార్తిక్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారిది స్థానికంగా మా కాన్స్టిట్యూన్సీలో ఓటు ఉన్నది, మాకు ఎమ్మెల్యే గారు అడిగే హక్కు ఉన్నది. కార్తిక్ రెడ్డి గారిది మా కాన్స్టిట్యూన్సీలో ఓటు లేదు, ఇక్కడ లేదు ఓటు. ఆయన అడిగే హక్కు కూడా అంటే ఓకే, ఆయన నిలబడవచ్చు, ఆయన టికెట్ నిలబడవచ్చు, ప్రజలు చూస్తారు, ఆయన ఓటు వేస్తారు, ఆయన ఎంతవరకు వేస్తారు అనేది వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. కానీ కాన్స్టిట్యూన్సీలో ఓటు ఉన్న మనిషి ప్రకాష్ గౌడ్ గారికి న్యాయం జరిగింది, ప్రకాష్ గౌడ్ గారికి గెలిపిస్తారు. ఈయన బయట అంటే ఇంతకుముందు ఇన్ఛార్జ్ ఉండే ఇప్పుడు కూడా ఉన్నారనుకోండి, చేవెళ్ళ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. వాళ్ళు కార్తిక్ రెడ్డి గారి విమర్శించే అది అంతా మనం లేం. కానీ కాకపోతే ఏంటంటే ఆయనకు చాలా భవిష్యత్తు ఉన్నది. కానీ చిల్లర ఎవరో ఆయన లేడు, ఆయన ఆలోచన లేదు. ఎవరో చెప్పిన దాని గురించి ఎందుకంటే ఒక ఎంపీ కాంటెస్ట్ చేసిన మనిషి ఈ గల్లీలలో ఎలక్షన్ల ముందు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ఆయనకే ఇబ్బంది అని. అంటే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రజా సమస్యల పోరాడాలి. అది ఎప్పుడు పోరాడాలి? స్టార్టింగ్ నుంచి ఉండాలి. నీకు ఎలక్షన్లు 2 నెలలు ఉన్నాయన్నప్పుడు, ఎలక్షన్ కోడ్ తీసినప్పుడు, గవర్నమెంట్ డిజాల్వ్ చేసినప్పుడు రావద్దు. అది ఎప్పుడు ఉండాలి. నేను అనేది అదే. ఇప్పుడు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది. ఏ రోజు ఎన్ని కార్యక్రమాలు చేసిరు కాన్స్టిట్యూన్సీలో, ఎన్ని జాగాలలో ధర్నాలు చేసిండు, ఎన్ని రాళ్ళలో ప్రెస్ మీట్ పెట్టారు, మీరు ఒక్కసారి మీరు సర్వే చేయండి. అంటే నేను ఏమంటున్నా అంటే ఒక లీడర్ కావాలని ఎవరికైనా ఆశ ఉంటుంది. కానీ అంటే ఇప్పుడే నిర్ణయంకి వచ్చినట్టున్నారు, ఈ సంవత్సర కాలం నుంచి మాత్రమే ఎమ్మెల్యేగా రావాలని వచ్చినట్టు. మీకు టికెట్ వస్తేనేమో ఆ నిర్ణయం చేసుకుంటారు, లేకపోతే నీకు అక్కడ అన్యాయం జరుగుతున్నదాన్ని కప్పెడతారా? అంటే ఎందుకు అంటున్నానంటే ఇంద్రారెడ్డి గారు సేవ చేశారు, సబితా మేడం గారు సేవ చేశారు, ఇప్పుడు కార్తిక్ రెడ్డి గారు కూడా సేవ చేస్తున్నారు. అంటే ఈ 3 సంవత్సరాలు అసలు కాంగ్రెస్ కి లీడర్ లేరు అంటారా? ఈ సంవత్సరం మినహాయించేసి అసలు ఎక్కడ ఉన్నారండి? 9 సంవత్సరాల నుంచి అసలు మాట్లాడేటోళ్ళు లేరు. ఎక్కడ ధర్నాలు చేశారు, ఏం చేశారు నాకు చెప్పండి. ఇప్పుడు కనీసం 4.5 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ వచ్చింది, తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. 4.5 సంవత్సరాల నుంచి ఎవరు ధర్నా చేశారు? ఎక్కడ చూసి వాళ్ళకి చెప్పడం లేదు. మేము తీగలు బట్టలు ఆరేస్తున్నాము, అది కరెక్ట్ అయిపోయింది, కరెంట్ ఉంటుంది, నీళ్ళు వస్తలేమన్నారు, నీళ్ళు వస్తున్నాయి. అవి ఇంకా సంక్షేమ పథకాలు అయితే మేనిఫెస్టోలో లేని గవర్నమెంట్ ఇస్తున్నది. ఎక్కడ అవకాశం ఇస్తున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో సన్న బియ్యం పెడుతున్నారు పిల్లలకు. ఎవరు ఇచ్చారు? ఇంతకుముందు సన్న బియ్యం ఎవరైనా ఇచ్చారా? ఈ మధ్యనే మహిళలకు కిట్లు సపరేట్గా ఇస్తున్నారు. 1000 రూపాయలు ఒక్కో కిట్టు, 1000 రూపాయలకు. అంటే పేద కుటుంబం వాళ్ళకు కొనుక్కునే పరిస్థితి లేరు కాబట్టి అట్లా గవర్నమెంట్ కార్యక్రమాలు చేయాలి, కానీ వృధా కార్యక్రమాలు చేయొద్దు.
పబ్లిక్ కరెక్ట్గా అందే కార్యక్రమాలు చేయాలి, పబ్లిక్ తీసుకునే కార్యక్రమాలు చేయాలి, పబ్లిక్ పొందే కార్యక్రమాలు చేయాలి, పబ్లిక్ కూడా పొందిన తర్వాత రేపు గుర్తుంచుకొని వాళ్ళకు ముందు కూడా వాళ్ళకి ఆశీర్వదించేటట్టు చేయాలి. రామేశ్వరం నరసింహని మండల పార్టీ అధ్యక్షుడు చేసిన తర్వాత ఈ ఇన్ని గ్రామాల్లో పార్టీ ఎంతవరకు డెవలప్మెంట్ అయింది? మీ ఎన్నిక ద్వారా పార్టీకి ఎంతవరకు ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉంది ఈసారి? నేను మండల పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత పాత వాళ్ళను కొత్త వాళ్ళను అందరినీ కలుపుకొని పోయి కార్యక్రమాలు చేస్తున్నాను. నేను ఒక్కొక్క కార్యక్రమానికి దగ్గర 100 నుంచి 120 మందికి ఫోన్లు చేస్తాను. ప్రోగ్రామ్ ఉండే ముందు చేస్తా, ప్రోగ్రామ్ అయ్యే ముందు చేస్తా, గంట ముందు చేస్తా, ఎమ్మెల్యే గారు వచ్చే ముందు చేస్తా, అట్లా ఆ రకంగా. ఎందుకంటే నేను కూడా ఒక అటెండర్ని పెట్టుకొని ఆయనతో ఫోన్ చేయించవచ్చు, కానీ నేను చేయొద్దా పని. నేను చేస్తేనే బాగుంటుంది. ఈ మధ్య ఇప్పుడు గత 4-5 నెలల నుంచి అనుకుంటున్నారు మన మండలంలో చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ హోదా లేని వాళ్ళు. హోదా అంటే ఒక విలేజ్ ప్రెసిడెంట్కు మర్యాద ఇవ్వని పరిస్థితిలో ఉండేప్పుడు ఇప్పుడు మాకు మాకు ఒక మర్యాద, ఒక ఫోన్ అని వస్తుంది, ఒక ప్రోగ్రామ్ అని ఫోన్ అని వస్తున్నది. ఆ ప్రోగ్రామ్కి ప్రతి విలేజ్లో నుంచి ఏ ప్రోగ్రామ్కైనా కానీ ఒక 10 మంది వెళ్ళాలనుకుంటే 30 మంది వెళ్తున్నారు. ఆ రకంగా అందరినీ కూడా కలుపుకొని అన్ని విలేజ్లలో కూడా మనకు సహకరిస్తున్నారు. అందరం కూడా చేసేది పార్టీ గురించి, ప్రజల గురించి. మీరు సర్పంచ్ అయిన తర్వాత మీ విలేజ్కి ఎంత డెవలప్మెంట్ చేశారు? ఆదర్శ మోడల్ విలేజ్గా తీర్చిదిద్దాలని కొన్ని వినూత్న పథకాలు తీసుకొస్తున్నారు. గ్రీనరీ విషయంలో కానీ, లేదంటే లైట్స్ విషయంలో కానీ, స్కూల్ విషయంలో కానీ. అవి ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుంది? ఇంకెంతవరకు వచ్చినాయి ఆ పనులు? గవర్నమెంట్ ఫస్ట్ గుడి అనుకుందాం. గుడి బాగు చేసిన తర్వాత బడి బాగు చేసిన తర్వాత ప్రజల గురించి వెళ్ళాలి. బడి స్టార్ట్ చేసినాము. అక్కడ పిల్లలకు వసతులు ఏమేమి కావాలి, సంస్థలు మా దగ్గర మండలంలో మా విలేజ్ లో బడ్జెట్ ప్లస్ చిన్న విలేజ్, లో బడ్జెట్ విలేజ్ గ్రామం. నేను ఒకటే ఆశిస్తా, మేము ల్యాండ్ బిజినెస్ చేస్తుంటాము. నేను ల్యాండ్స్ ఇప్పిస్టోళ్ళకు ఎక్కువ మటుకు నేను గవర్నమెంట్ స్కూల్ గురించి మాట్లాడతా. వాళ్ళ పిల్లలకు నోట్బుక్స్ కావాలి, లేకపోతే ఏదైనా టాయిలెట్స్ రూమ్స్ కట్టియాలని, లేకపోతే పైన క్లాస్ రూమ్ లేదు. నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు మా దగ్గర సిక్స్త్ క్లాస్ పర్మిషన్ ఉన్నది, 7th లేదు, 8th లేదు. మేము 7th 8th ఉంది అనుకొని 9th 10th అప్లై చేసినాం. అసలు అక్కడ రికార్డు చూస్తే 7th లేదు, 7th 8th లేదు. తర్వాత నేను ఎంపీపీ గారు, ఎమ్మెల్యే గారు పోయి కలెక్టర్తో మాట్లాడి అప్లై చేసి ఈ మధ్యనే 7th క్లాస్ 8th క్లాస్ పర్మిషన్ తీసుకొచ్చినాం. మళ్ళీ రూమ్స్ తక్కువ ఉన్నారు అంటే పిల్లలకు ఒక 240 మెంబర్స్ దాకా ఉంటారు పిల్లలు. వాళ్ళకి రూమ్స్ 10th కంపల్సరీ చేయాలి. ఇక్కడ నుంచి 8th అయిపోతే నార్సింగ్ చాలా దూరం పోవాలి, లేదా వట్టినాలపల్లి పోవాలి. వట్టినాలపల్లి అంటే మళ్ళీ రింగ్ రోడ్ పిల్లల పేరెంట్స్కి డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి మేము కలెక్టర్ గారికి గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకుపోయినాం. ఆ రూమ్స్ కావాలనుకుంటే ఈ మధ్యనే ఎంపీపీ గారు ఒక 4 రూమ్స్ కూడా శాంక్షన్ చేశారు, స్లాబ్ అయింది. అవి అయిపోయిన తర్వాత మనకు 8th 9th కంపల్సరీ వస్తారు. గ్రీనరీ పెంచాలనుకున్నాము, గ్రీనరీ బాగా పెంచినాము. గ్రౌండ్ లెవెల్ చేయాలనుకున్నాం, గ్రౌండ్ లెవెల్ స్టేజీ, పిల్లలకు ఏ సదుపాయాలు కావాలో అవన్నీ కూడా. మధ్యాహ్నం ఒకటి వాళ్ళకు కర్రీస్ సరిపోవట్లేదని చెప్పి మేమే ఒక కమిటీ లేక 10-15 మంది అభివృద్ధి కమిటీ ఎన్నుకొని దానికి ఎక్స్ట్రా కర్రీ, పిల్లలకు లంచ్ టైంలో ఎక్స్ట్రా కర్రీ ఒకటి రోజు మేము ప్రొవైడ్ చేస్తున్నాము. వారానికి ఒక రోజు లేకపోతే 2-3 రోజులకు ఒకసారి చెక్ చేసుకుంటూ వస్తాము. అదే విలేజ్ వైజ్కి వస్తే ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కంపల్సరీ ఉండాలని అని మాకు ఆలోచన. మరుగుదొడ్డి కంపల్సరీ ఉండాలి, అది అందరికీ కూడా చేసేసి 100% ఇప్పుడు మరుగుదొడ్డి కంప్లీట్ అయినాయి, బయటకి ఎవరు వెళ్ళట్లేదు. తడి చెత్త పొడి చెత్త కార్యక్రమం కూడా ఈ మధ్యనే మేము కలెక్టర్ ద్వారా మిషన్ తీసుకొచ్చి చేసుకోవడం జరుగుతుంది. అది కూడా ఇంటింటికి తిరుగుతున్నాము. ఒక 90% తడి చెత్త అంటే 2 డబ్బాలు ప్రొవైడ్ చేసినాము ఒక్కొక్క ఇంటికి. ఒక దాంట్లో తడి చెత్త, ఒక దాంట్లో పొడి చెత్త. తీసుకుపోయేటప్పుడు కూడా రిక్షాలు కానీ ఆటోలు కానీ వాళ్ళంత సిబ్బంది కూడా ఈ రకంగా సిస్టమేటిక్గా చేయాలని చెప్పి చెప్తున్నాం. 90% అయింది, ఇంకో 10% అయితే ఆ తడి చెత్త పొడి చెత్త కూడా కంప్లీట్ అయిపోతుంది. విలేజ్లో మటుకు డెవలప్మెంట్ విషయంలో ఒక 1,40 lakhs రూపీస్ ఎంపీపీ గారి ఫండ్స్ తరఫున డ్రైనేజ్ లోన్ కానీ, సీసీ రోడ్లు, యూత్ బిల్డింగ్లు, అంగన్వాడీ బిల్డింగ్లు, టాయిలెట్స్, ఇవన్నీ రకరకాల ఒక 1,40 lakhs రూపీస్ ఏదైనా కానీ ఆయన ఫండ్స్ కానీ ఫండ్స్. ఇంకా గ్రామ పంచాయతీ నుంచి ఫండ్స్ అయితే ఏముండేవి మాకు, సిబ్బందికి జీతాలు, సాలరీస్ అంటే ఆయన ఫండ్స్తో పాటు కేంద్రం కూడా ఎన్ఆర్జీఎస్ అన్నా లేదంటే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించి ఇవన్నీ ఇస్తూ ఉంటాయి. అవి ఎంతవరకు వచ్చినాయి? మొత్తం ఆయన ఒక్క ద్వారానే జరిగిందా అభివృద్ధి అంతా? ఆయన వచ్చింది, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వచ్చింది. కొన్ని స్కీమ్లు స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని స్కీమ్లు ఉంటాయి. ఆ స్కీమ్లు కూడా మేము దీంట్లో మిగతా అమౌంట్ జమ చేసి వర్క్ చేయడం జరుగుతుంది. డంపింగ్ యార్డ్ అదే ఇప్పుడు
తడి చెత్త, చెత్త పొడి చెత్త దాంట్లోనే వస్తుంది. డంపింగ్ యార్డ్ చాలా ఇబ్బంది ఉండే. మేము ఈ మధ్య అప్లై చేసినప్పుడు మాకు కూడా వేరే వాళ్ళు ప్రైవేట్ సంస్థ వాళ్ళు సహకరించారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఒక 1 ఎకరు అలాట్మెంట్ జరిగింది. ఇంకోటి మా దగ్గర అక్కడ సపరేట్గా దానికి ఒక స్టోరేజ్ చేసి దానికి షెడ్ వేసేసి సపరేట్గా ఇప్పుడు చాలా బాగా, అంటే ఇంకా మన ఇంట్లో ఎట్లా ఉంటుందో తడి చెత్త పొడి చెత్త సెంటర్ కూడా అట్లా ఉంటుంది. దాని నుంచి ఏమైనా ఉత్పాదన చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఎరువు తయారవుతుంది కదా, ఎరువు తయారవుతుంది, మీ దగ్గర తయారవుతుంది, బయట వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారు. గండిపేటలాగా మీది కూడా గండిపేటలో అయితే అవుతుందో వాళ్ళ టీం వచ్చి తీసుకుపోతున్నారు. అవుతుంది. ఇంకో మా దగ్గర ఎస్సీలకు వచ్చేసి శ్మశాన వాటికలు కూడా లేకుండే. ఇప్పుడు ఇంత ఎవరో చనిపోతే ఏదో ప్రైవేటు ప్లేస్లలో పెడుతున్నాయి. ఇంతకుముందు మనం వచ్చిన తర్వాత వాళ్ళకు 65 సర్వే నెంబర్లో ఎమ్మెల్యే గారి ఎంపీ గారు తీసుకెళ్ళి కలెక్టర్ గారితో మాట్లాడి ఒక 3 ఎకరాలు కూడా అలాట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఈ రకంగా అన్ని విలేజ్లో మ్యాక్సిమం అంతైతే ఇప్పటివరకు అయితే బాగా చేసుకుంటూ పోతున్నాం. అందరితో కలిసి. ప్రభుత్వ భూమిని ఎంతవరకు కాపాడారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? కబ్జా కాకుండా కార్పొరేట్ కల్చర్ పెరిగిపోతూ ఉంది. ఎంతవరకు కబ్జాలు కాకుండా భూమిని, ఎంతవరకు ప్రభుత్వ భూమిని స్వాధీనపరుచుకొని జాతపరిచారు? టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా మీ మండలం వరకు? మా మండలం ప్రభుత్వ భూమిలో ఇక్కడ అయితే ఇంతకుముందే ఉన్న గవర్నమెంట్ వాళ్ళే అంతా ప్లాటింగ్ ఇచ్చడం కానీ ఆ కంపెనీలకి ఈ కంపెనీలకి ఇచ్చడం జరిగింది. ఈ మధ్యనే ఒక 1400 ఎకరాలు కొత్తపేట సర్వే నెంబరు 239, 240 సర్వే నెంబరు ప్రైవేటు వాళ్ళతో కేసులు వేయించి దాన్ని ప్రైవేటు ల్యాండ్ అని చెప్పి గవర్నమెంట్ దాని మీద సుప్రీంకోర్టు దాకా పోయింది. ఈ మధ్యనే గవర్నమెంట్ హ్యాండ్ ఫేవర్ అయింది. 1400 ఎకరాలు అంటే దగ్గర ఎకరం 14 కోట్లు అనుకో. ఇక్కడ కాకుండా ఇంకోటి కుపాలు కూడా కానీ, ఇక్కడ నానకరం కూడా కానీ, కస్టోడింగ్ ల్యాండ్స్, సీలింగ్ ల్యాండ్స్ అవన్నీ కూడా ఇప్పుడు మనం మొత్తం సర్వేలో బయటపడ్డది. ఇంతకుముందు సర్వే లేకుండే అవి పేపర్లు సృష్టించి ఇవి పేపర్లు సృష్టించి ఇవన్నీ కథలు పడి కేసులు అవి కొట్లాడ పంచాలు గవర్నమెంట్ వాళ్ళు కూడా దాని జోలికి పోకుండా కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడం ఆపడం అవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఇప్పుడు అంతా ఏది కోర్టుల కేసు ఉన్నది, ఏది లేదు, ఏది ప్రైవేట్ ల్యాండ్ ఉంది, ఏది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఏది లవన్ పట్ట ఉంది అనేది మొత్తం ప్లానింగ్ వచ్చేసింది. దాని ప్రకారంగా అన్నీ కూడా ఖాళీగా ఉన్న ల్యాండ్లన్నీ కూడా గవర్నమెంట్ తీసేసుకొని ఎవరికి ఏ పని చేయాలని ఆలోచనతో వాళ్ళు ముందుకు. ఎస్సీ సమాజ వర్గానికి చెందిన మీరు ఒక పదవిలోకి మండల పార్టీ అధ్యక్షుడికి వచ్చిన తర్వాత కానీ, గ్రామ సర్పంచ్ అయిన తర్వాత కానీ ఎస్సీలకు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? వాళ్ళ విషయంలో ఎంతవరకు అభివృద్ధి చేయడానికి ట్రై చేస్తున్నారు? ఒక ఎస్సీ అనే కులంతో రాజకీయం చేయొద్దు. ఎవరైనా సరే అందరినీ కలుపుకొని పోవాలి. ఎస్సీకి అదే మర్యాద ఇవ్వాలి, అదే పని చేయాలి, బీసీకి అదే మర్యాద ఇవ్వాలి, అదే పని చేయాలి, ఓసీకి అదే మర్యాద. ఎందుకంటే సమాజంలో ప్రతి ఒక్కరికి ఈక్వల్ షేర్ ఇవ్వడం అదొకటి ఉన్నది మన సిస్టమ్. నేను ఎస్సీకి సర్పంచ్ ఉన్నాను, ఎస్సీలోనే భుజం మీద ఎత్తుకేసుకుంటే నెక్స్ట్ టైం నా ఫ్యూచర్ ఉండదు. నేను మిమ్మల్ని అనేది వాళ్ళే భుజం మీద ఎత్తుకోమని కాదు, వాళ్ళకి ఏమైనా చేయగలిగారా అంటే మన దగ్గరకు వచ్చేసి వాళ్ళకి సపరేట్గా అయితే చేసేది ఏమి ఉండలేదు, కనిపించలేదు. కాకపోతే ఈ చిన్న ఈ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ రోడ్లు కానీ పెండింగ్లో ఉండే మా విలేజ్కి మటుకు వయసుగా చెప్తున్నాను. అవి నేను వచ్చిన తర్వాత ఈ ఎస్సీ కాలనీలో మ్యాక్సిమం వర్క్లన్నీ కంప్లీట్ చేసినాను. ఇంతకుముందు ఉండే కొన్ని ఒక దగ్గర ఉండి ఒక దగ్గర లేకుండా ఉండే. ఎక్కువ మటుకు విలేజ్లో ఉన్న బడ్జెట్తోనే కొంచెం ఒక 60% చేసారు. ఆ 60%లో ఎస్సీ కాలనీలో అంటే ఏం వర్కులు కాలేవు. ఒక రోడ్డు 2 రోడ్లు ఒక డ్రైనేజ్ ఉండే. అట్లాంటి నేను వచ్చిన తర్వాత ఈ కాలనీలో మొత్తం వాటర్ ఫెసిలిటీస్ కానీ డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానీ సీసీ రోడ్ ఫెసిలిటీస్ కానీ ఎవరికి ఏం ప్రాబ్లం లేకుండా అన్ని సదుపాయాలు కంప్లీట్ చేసాను. ఈ స్థాయికి మీరు వస్తారనుకున్నారా? అంటే ఈ స్థాయికి నేను వస్తానని ఎప్పుడు అనుకోలేదు. నేను ఒక్కటే అనుకున్నాను, కొన్ని సందర్భంలో డబ్బులు లేక ఇబ్బంది పడి రాజకీయం చేయాలనే ఆలోచన టైంలో కూడా చేసిన నేను ఎప్పుడు కూడా వెనకపోలేదు. అప్పుడు కూడా నా తపన ఉండే అట్లా చేయాలి, ఏదో ఒకటి చేయాలి నా మనసులో ఉండే. సరే ఏదో ఒకటి చేస్తేనే. ఇంతకుముందు వాతావరణం వేరే ఉండే విలేజ్లలో. అంటే రోజుకు నాలెడ్జ్ జనరల్ పెరిగిపోతున్నది కాబట్టి అందరు కూడా కొంచెం ఇదవుతున్నారు. నేను ఈ స్థాయికి వస్తాను నేను ఎప్పుడు అనుకోలేను. ఇంకా ముందు ఇంకా పై స్థాయిలో రావాలని కూడా ఆశించాను. ఆటోమేటిక్గా దేవుడు మనకు అదే మీరు మన పని మనం చేస్తాము, మనకు అప్పచెప్పిన పని మనం న్యాయం చేయడమే నా బాధ్యత. రేపు మున్సిపల్ రిజర్వేషన్లో అయితే మీరే చైర్మన్ అన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. అది పార్టీ నిర్ణయిస్తుంది, హైకమాండ్ నిర్ణయిస్తుంది. వాళ్ళు ఒకవేళ మనకు రిజర్వేషన్ వచ్చి మనకు ఛాన్స్ ఇస్తే మటుకు
నేను 100% ముందుకెళ్తాను. పబ్లిక్లో కూడా మంచి పేరు ఉండేటట్టు నేను పనిచేస్తాను. ప్రధానంగా కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీదే ఫోకస్ చేసింది, కానీ మీ మండలంలో ఆ నిర్మాణాలు జరగలేదు, ఆ అలాట్మెంట్ కూడా జరగలేదు. ఐదర్షకోటలో ఒకటి ఫేస్ కంప్లీట్గా అయిపోయింది. పిరాన్ చెరువు గంధం కూడా సెకండ్ ఫేస్ కూడా ఆల్మోస్ట్ స్లాబ్లో అయినాయి. అట్లనే ఇప్పుడు నార్సింగ్లో 7 ఇంచ్ పక్కకు అది ఆల్మోస్ట్ స్లాబ్లో అవుతున్నాయి. అంటే మనకి ఇది ఏంటంటే ఈ రోడ్లు ఈ డ్రైనేజ్ లైన్లు ఏమో సట్న ఒక రోజులు వేసేయచ్చు. ఇది కన్స్ట్రక్షన్ కదా. ఇప్పుడు ఏదో ఇంతకుముందు ఇచ్చిన ఇందిరాగాంధీ గృహాల తరపు ఏదో చిన్నగా ఇచ్చి ఏదో టెంపరీ వేసి అట్లా కాదు. ఇప్పుడు ఖచ్చితంగా 16-17 ఫ్లోర్లు వేస్తున్నది, వాళ్ళకి లిఫ్ట్ సదుపాయాలు చేస్తున్నది, వాళ్ళకి మెయింటెనెన్స్ చేస్తున్నది. ఆ రకంగా మనకు స్టెప్ బై స్టెప్ కాలం నుంచి మొత్తం కంప్లీట్ అయ్యే వరకు కొంచెం పీరియడ్ పడుతుంది. చిన్న ఇల్లు కట్టుకోవాలంటే మనకు కనీసం 9 నుంచి సంవత్సరం. సుమారు ఈ మీరు చెప్పిన 4 సెగ్మెంట్స్కి సంబంధించి ఎన్ని మంజూరైనవి, ఏ గ్రామాలకి సుమారు ఎన్ని మంజూరు చేశారు? అది ఆల్రెడీ సిటీ సర్వండి వాళ్ళకు 60%, మన కాన్స్టిట్యున్సీ మన మండలాలకు 40% అని చెప్పి ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు. ఈ కంప్లీట్ అయిన తర్వాత గవర్నమెంట్ డ్రా చేస్తుంది. ఎవరికో నేను రికమెండేషన్ చేసి ఇవ్వడం కాదు, ఒక పద్ధతి ప్రకారంగా డ్రా తీస్తుంది. ఎవరికైతే డ్రాలో వస్తుందో వాళ్ళకి అలాట్మెంట్ ఖచ్చితంగా జరిగింది. రాబోయే రోజుల్లో ఖానాపూర్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నారు? ఖానాపూర్ను ఒక నంబర్ 1 మోడల్ విలేజ్గా చూడాలనుకుంటున్నాము. ఇంతకుముందు కూడా మాకు రాష్ట్రపతి అవార్డు వచ్చింది మా ఖానాపూర్ గ్రామం క్లీన్ అండ్ గ్రీన్ విషయంలో. గ్రామంలో ఒకటే అందరు కలిసిమెలిసి ఉండాలి. ఎవరో అంటే కలిసిమెలిసి అంటే ఏదో చిన్న విషయాలకు తగాదలు పడకుండా, పోలీస్ స్టేషన్ ఇవ్వకుండా. నేను నార్సింగ్ పిఎస్కి పోతే సిఐ గారు అంటారు నా లిమిట్లో ఒక కంప్లీట్ రాని విలేజ్ అంటే ఖానాపూర్ అనే అంటాడు. అంటే మనము పంచాయతీ ఏదైనా చిన్నవి వస్తాయనుకోండి, నువ్వు తప్పు చేసినవరా బాబు, నీ తప్పు చేయొద్దని మనకి సూటిగా చెప్తే ఆడు పంచాయతీ పెంచడు. నువ్వు పంచాయతీ చేసేటానికి అరే నువ్వు మంచిగా చేసినవరా బాబు, నువ్వు ఈడు మంచిగా చేయలేడు అంటే వాడు ఇంకో దానికి చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నా ఆలోచన ఒకటి, వాడు ఎంతటోడైనా సరే, పెద్దోడు అయినా సరే, నా వాడైనా సరే, ఇవ్వడైనా సరే, ఇద్దరి సమస్యలు వినాలి. ఇక్కడనే నీది తప్పు నీది ఒప్పు అని చెప్పాలి. ఒకవేళ తప్పు చేసినోడు నేనే కరెక్ట్ అన్నాను అనుకో, మన లిమిట్స్ దాటితే పిఎస్ లిమిటే పోతుంది. అక్కడ పోయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు మనని కాకుండా నలుగురిని ఎంక్వైరీ చేస్తారు. ఆ పలానోడు అంతా అంటే ఆ రకంగా సామరస్య వాతావరణం అయితే ఉంది. మీ దగ్గర సామరస్యంగా వాతావరణంగా ఉంది. అన్ని కులాలను కలుపుకొని పోతున్నాము. అన్ని కులాలు కూడా ఇక్కడ కంబైన్డ్గా ఉంటాయి. ఈడ కులం ఫీలింగ్ కూడా ఉండదు. అందరు కూడా పీసీ వాళ్ళు కానీ ఎస్సీ వాళ్ళు కానీ కోకాపేట మిగతా గ్రామాలు నార్సింగ్ పుప్పాలగూడ మణికొండ ఆ గ్రామాల్లో పెరుగుతున్నటువంటి కార్పొరేట్ అపార్ట్మెంట్స్ కానీ లేదంటే డెవలప్మెంట్స్ కానీ ఖానాపూర్లో ఎందుకు జరగట్లేదు? అంటే ఇది 111 జీవోలో ఉన్నది కాబట్టి జరగట్లేదు అనమాట. అవి అయితే ఫ్రీ జోన్లో ఉన్నాయి, అవి రెసిడెన్షియల్ జోన్లో ఉన్నాయి కాబట్టి అక్కడ జరుగుతున్నాయి. పట్టినాలపల్లి కూడా 111 జీవో. మన మండలంలో పట్టినాలపల్లి, ఖానాపూర్, హిమాయత్ సాగర్ ఈ 3 విలేజ్లు 111 జీవోలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ G+2 వేసుకోవాలి. ఆ G+2 కూడా వేసుకోవడానికి పర్మిషన్ సర్పంచ్ ఇవ్వద్దు. కాకపోతే ఇక ఇండ్లలో కేసీఆర్ ఆ విషయం మీద మీరు మీ ఎమ్మెల్యే గారు ఏమైనా ఒత్తిడి తెచ్చే పరిస్థితి ఏమైనా ఉందా? ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది కదా అది. 111 జీవోది అనేది ఎక్కడైతే మన దేశవ్యాప్తంగా మన ఒక రాష్ట్రం కాకుండా దేశవ్యాప్తంగా దానికి ఒక సంస్థ ఉంది, దానికి ఒక సుప్రీంకోర్టులో కేసు ఉన్నాయి. అవి ఇంతకుముందు మనకు లేక్ సరౌండింగ్లో ఒక 10 కిలోమీటర్లు పెట్టారు 111 జీవో. అవును. అప్పుడు ఆ మధ్యలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సర్వే చేసి ఇంత దూరం అంటే 10 కిలోమీటర్స్ ఇక్కడ లంగరోజు, ఇక్కడ షేర్లింగంపల్లి, ఇక్కడ హైటెక్ సిటీ, ఇక్కడ శంకరపల్లి వరకు ఉంటుంది. అసలు ఆ నీళ్లు రావడానికి ఆస్కారం లేదు కాబట్టి అప్పుడు సర్వే చేసి ఒక 84 గ్రామాలు పెట్టారు. 84 గ్రామాలు పెట్టిన తర్వాత మళ్ళీ మధ్యలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సెకండ్ టైం గెలిచినప్పుడు ఈ 111 జీవోని తీసేస్తామని చెప్పి సర్వే చేయడం కూడా జరిగింది. అంటే తీసేయడం అంటే అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్లో పైన ఉన్న నీళ్ళు కంపల్సరీ వచ్చేది కాబట్టి దాన్ని తీసేదానికి ఉండదు కాబట్టి కొంతవరకు 10% చేస్తా అన్నారు. తర్వాత ఇంకా ఆయన ఇదేంది చనిపోయినారు, దానికి పెండింగ్ పడ్డది. కాకపోతే ఏంటంటే మాకు ఒక ఏదంటే ఏదైతే 10 కిలోమీటర్స్ నుంచి 84 విలేజ్ చేశారో
ఈ 84 విలేజ్ నుంచి కనీసం ఒక 10%, 15%, 20% ఎగ్జామ్షన్ చేస్తే అంటే విలేజ్లో డెవలప్మెంట్ చేసుకోవాలంటే కొద్దిగా ఉండాలి కొంచెం. అదే ఎవరో ఒకరు ఇల్లు కట్టుకుంటే ట్యాక్సీలు తీసుకొచ్చి మేము విలేజ్లో డెవలప్మెంట్ కానీ సాలరీస్ కానీ ఏదైనా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ కానీ ఒక పర్సంటేజ్ ఒక 15%, 20% ఎగ్జామ్షన్ ఇస్తే క్రిమినల్ ఎన్జిఓలో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. వాళ్ళ పనులు. ఎన్నికల ప్రచారం ఎప్పటి నుంచి? ఎన్నికల ప్రచారం ఇప్పుడు మా సీఎం గారు ఏ పార్టీలో ఏ రాష్ట్రంలో చేయలేని విధంగా ఒక్కటేసారి 119 సీట్లకు 105 సీట్లు డిక్లేర్ చేసిన సీఎం అంటే కేసీఆర్ గారే. దానికి మంత్రి వారి మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతారు. ఈ వారం రోజులలో అంటే పాదయాత్ర ఉంటుందా లేదంటే నిమగ్నం అయిన తర్వాత ఒకరోజు పాదయాత్ర ఉంటుందా లేదంటే మామూలు జస్ట్ విలేజ్ టు విలేజ్ తిరగడం? విలేజ్ టు విలేజ్ తిరగడం ఉంటుంది, పాదయాత్ర ఉంటుంది, మీటింగ్స్ ఉంటాయి. ఇవన్నీ ఒక ప్లానింగ్ తోని. మీ టార్గెట్ ఎవరు? కాంగ్రెస్, మహాకూటమి? మహాకూటమి ఆరు మిగతా పార్టీలు ఏమన్నా? మా టార్గెట్ ఇవ్వలేరు. మా టార్గెట్ ఒక్కటే. మా టార్గెట్ పబ్లిక్లో పోవాలి, పనులు చేయాలి, పబ్లిక్లో ఓట్లు తీసుకొచ్చుకోవాలి, ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాలనే టార్గెటే. మా టార్గెట్ ఏంటంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు నిలబడ్డా గెలుస్తాము, టీడీపీ వాళ్ళు గెలుస్తాము, మా కూటమి ఇంకెవరు నిలబడ్డా కానీ మేము మంచి మెజార్టీతో గెలుస్తాము. ఆ ఓపు ఉన్నది. మేము పనులు చేసినాము, ముంగట పోయి అడిగే హక్కు మాకున్నది. ఎందుకంటే ఇలా మిషన్ ఇలా 200 రూపాయలు తీసుకున్న వాళ్ళు 1000 రూపాయలు తీసుకుంటున్నారు. వాళ్ళని అడగడానికి మాకు హక్కు లేదా? ఓటు అడగడానికి వాళ్ళకి ఏనికి వాళ్ళకి హక్కు లేదా? ఎందుకు లేదంటే ఇంట్లో ముసలామి ఉంటే వాళ్ళకు ఇంట్లో ఒక పరిస్థితిలో ₹1 ఉండదు. అట్లాంటప్పుడు వాళ్ళకి 1000 రూపాయలు వస్తుంది. వికలాంగులకు 500 నుంచి 1500 చేసినాం, వాళ్ళకు 1500 వస్తున్నది. వాళ్ళకు ఓటు అడిగే ఎక్కలేదా? వాళ్ళకి ఎక్కడ ఉన్నది? వాళ్ళు 200 ఇచ్చిన రోజులు గుర్తుపట్టలేరు, 500 ఇచ్చిన రోజులు గుర్తుపట్టలేరు. మేము 1500 ఇస్తున్నాము. అట్లా ఆ రకంగా ఇప్పుడు వృద్ధాప్య పింఛన్లు కూడా ఇస్తున్నాము. ఆ రకంగా మనము మీకు ఈ పథకాలు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చాలా పథకాలు వచ్చినాయి. ఈ రెండింటిలో మీకు బాగా నచ్చిన పథకం ఏంటి? షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి రెండు ఒకటే కదా. అయితే మైనార్టీస్కి, ఇది మైనార్టీస్కి మన ఎందుకు కాకపోతే ఏంటంటే ఇది చాలా గరీబ్ వాళ్ళు, ₹1,00,000 కూడా పెళ్లి చేసుకునే కుటుంబాలు ఉన్నాయి. ఆలోచనతో ఇప్పుడు వేరే వాళ్ళకైతే అవసరం లేదు అది స్కీము, పేదవాళ్ళకి అవసరం. పేదవాళ్ళు ఎప్పుడైనా కానీ ఆలోచన అంటే సీఎం గారి ఆలోచన ఎట్లుంటుందంటే కరెక్ట్గా పేదవానికి ఏం చెందాలనే ఆలోచన వాళ్ళకు ఉన్నది, చెందేటట్టు చేస్తున్నారు. కాబట్టి ఇంతకుముందు ఇంత పర్ఫెక్ట్ లేకుంటుండే, ఏదో 50,000, 60,000 ఇస్తుండే. సరే అప్పుడు అట్లా ఇచ్చిన అనుకో, ఇప్పుడు ₹1,116 ఇస్తున్నారు. అట్లా మైనార్టీలు కూడా ఇప్పుడు చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు. ఏ సీఎం नहीं दिया हमारा को, अभी ये 1,16,000 रुपये से हमारा को एक गाँव में एक घर में शादी भी हो रही, ऐसा अच्छा సీఎం बोल के उन लोग अभी याद कर ले रहे. మైనార్టీ వాళ్ళు కూడా చాలా గుర్తు చేసుకుంటారు. రైతు బంధు పథకం కౌలు రైతులకు ఇవ్వట్లేదని అసంతృప్తి ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే కౌలు రైతుకు ఇస్తే దాన్ని రికార్డ్ మెయింటైన్ చేయాలి, మళ్ళీ టెనెంట్ యాక్ట్ కిందకి వస్తారు. ఇప్పుడు పట్టదారు కాలంలో పట్టదారు పొజిషన్లో పట్టదారు ఉన్నప్పుడు పట్టదారు ఏం చేస్తాడంటే ఆయనకు చేయని పరిస్థితిలో ఉన్నప్పుడు కౌలుకి ఇస్తాడు. ఇప్పుడు ఏదైతే టైటిల్ ఉన్నదో గవర్నమెంట్ స్కీములు కానీ ఏ స్కీములు కానీ వస్తే అందాలి, ఎవరైతే పేరు ఉంటుందో వాళ్ళకే అందాలి. ఇప్పుడు కౌలుదారికి ఇచ్చిన అనుకోండి, మళ్ళీ కౌలుదారికి ఇస్తే టెనెంట్ యాక్ట్ కింద వాళ్ళకు రికార్డు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అట్లా మళ్ళీ జమానా ఇప్పుడు ఇంతకుముందు టెనెంట్ యాక్ట్ తీసేసే పట్టదారు కాలం తీసుకొచ్చారు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు అట్లా కాకుండా కొంతమంది చాలామంది కూడా ఏం చేశారంటే, ఇప్పుడు నాకు కూడా శంకర్పల్లి దిక్కు నాకు చెక్ వచ్చింది, నా భూమి చేసుకుంటే రైతుకి ఇచ్చిన ఇవ్వచ్చు. అట్లా కొంచెం చాలా మంది ఇచ్చారు. అట్లా ఇప్పుడు మేము ఇచ్చినాం, మీరు ఇచ్చేసారు, కౌలు రైతుకి ఇచ్చేసిన. అట్లా మీరు అంటే మీరు దాన్ని సపోర్ట్ చేస్తారు, దాన్ని సపోర్ట్ చేస్తాను నేను. ఏంటంటే పట్టదారు కూడా తీసుకోదు ఇది, ఎందుకంటే భూమి చేయడానికి కౌలు ఎవరైతే పండిస్తున్నారో ఆ హక్కు ఆయనకు చెందుతుందని నీకు తెలుసు. గవర్నమెంట్ రికార్డ్ ప్రకారంగా ఆలోచన చేస్తే కౌలు రైతుకు అమౌంట్ చేయరు, ఆయన పేరు మీద డిక్లరేషన్ ఇయ్యరు, నీకే ఇస్తారు. కాబట్టి నీకు అంతరాత్మక తెలియాలి ఏంటంటే నా భూమి కౌలుకి ఇచ్చిన, ఒక రైతు చేస్తున్నాడు, ఒక ఆయన చేస్తున్నాడు, ఇది ఆయనకే చెందాలని ఆయన మనసులో నుంచి వచ్చి చాలా మటుకు అట్లా కౌలుకి ఇస్తేనే చాలా బాగుంటుంది. చాలామంది ఇచ్చిరు కూడా, చెప్పుకోలేరు కానీ చాలామంది ఇచ్చారు. మన దగ్గర ఇప్పుడు రామకృష్ణ రెడ్డి మణికొండ మాజీ సర్పంచ్ ఎంపీటీసీ, ఆయన ఒక 20 ఎకరాలు ఇక్కడ ఉన్నారు. ఆయన కూడా 36,000 40,000 వస్తే రైతు కౌలు రైతుకి ఇచ్చేసిండు.
80,000 కదా, 20 ఎకరాలు అంటే 4,000 అదే సంథింగ్ ఎంతో 12 ఎంతో 10 ఎకరాలు 12 ఎకరాలు 36,000 40,000 వచ్చింది. ఆ రైతుకి ఇచ్చారు. అట్లా ఇచ్చి చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది కూడా కౌలు రైతులకు ఇచ్చారు. మీకు ఇంకోటి రైతు బంధు కూడా ఇప్పుడు ఎల్ఐసి వేసుకోవడం కానీ బీమా, రైతులకు బీమా 24 అవర్స్లో మీకు ఒక్క గుంట ఉంటే మొన్ననే శంషాబాద్లో వేయడం జరిగింది. ఒక్క గుంట ఉన్న రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు. అంటే ఒక కుటుంబం నమ్ముకున్న యజమాని కోల్పోయిన తర్వాత ఆ కుటుంబం రోడ్డు మీద రావద్దని చెప్పి ఆలోచనతో 24 గంటల మీరు అక్కడ తిరిగేది ఇక్కడ తిరిగేది అవసరం లేదు. ఇమీడియట్గా ఆర్ఐ గారు పంచనామా చేయాలి, డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలి, ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. గవర్నమెంట్ 24 అవర్స్లో మీకు ఏ గవర్నమెంట్ అన్నా రైతులకు 5 లక్షల స్కీమ్ పెట్టి ఇచ్చిన రోజులు ఉన్నాయండి. మనం కూడా ఎందుకంటే వాస్తవానికి చెప్పుకోవాలి, మంచిగా చేసే వాళ్ళని చెప్పుకోవాలి, చెడుగా చేసే వాళ్ళని చెప్పుకోవాలి. తెలంగాణ వచ్చింది, సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతవరకు విలువిస్తుంది? బతుకమ్మ చీరల విషయంలో వచ్చిన ఇంతకుముందు ఆరోపణలు కావచ్చు, వివాదాలు కావచ్చు, ఈసారి ఎంతవరకు వాటిని రూపుమాపే అవకాశం ఉంది? నిన్ననే పేపర్లో చూడడం జరిగింది. బతుకమ్మ చీరలు కూడా తయారవుతున్నాయి. బతుకమ్మలు చిన్న కుటుంబంలో ఉన్న నుంచి పెద్ద కుటుంబంలో ఉండే ఐఫై వాళ్ళు కూడా బతుకమ్మలు చేస్తారు. అంటే గవర్నమెంట్ ఏదైతే బతుకమ్మ చీరలు ఇస్తుందో ఐఫై ఉన్న వాళ్ళు ఒక 30,000 చీర కట్టేళ్ళు, 40,000 చీర కట్టేళ్ళు, 15,000 చీర కట్టేళ్ళు అలా నచ్చపోతుండొచ్చు. వాళ్ళకి నచ్చది. కానీ విలేజ్లలో ఉండి, మూరమాల గ్రామంలో ఉండి, ఇళ్ళల్లో ఉండి, గుడిసెలలో ఉండి చిన్న చిన్న కుటుంబాలకు అవి చాలా మంచిది. అంటే కొత్త అంటే లాస్ట్ టైము మీరు పంచిన వాటి మీద నాసిరకం చీరలని ఆరోపణలు చేశారు. ఈసారి వీవర్స్ చీరలు ఖచ్చితంగా పంచుతామని అన్నారు. నేను అదే అంటున్నా. కొంతమందికి నచ్చక ఒక చీరలు పంచిర్రు అంటే ఇప్పుడు ఏ రేటు కడదాం? ఒక బట్ట ఉన్నది, దానికి ఏ రేటు కడదాం? అప్పుడు మీరు ఏమన్నారంటే వేవర్స్ వాళ్ళు ఇస్తున్నావా అన్నారు. కానీ వేవర్స్ రాలా, స్టాక్ తక్కువ లేదంటే డిమాండ్ ఎక్కువ పరకంగా వేరే మిక్సర్ సంబంధించి తీసుకొచ్చారు. ఈసారి అట్లా కాకుండా ఈసారి ప్లాన్తో అన్ని ఒకటే క్వాలిటీకి సంబంధించిన చీరలు అన్నీ ఒక పద్ధతితోని ఒక లిస్ట్ తయారైంది. ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా అవకతవకలు జరిగిండొచ్చు, కొద్దిగా మిస్ అయ్యింది. అంటే సరిగ్గా సేమ్ మెటీరియల్ రాక కొంచెం మళ్ళీ ఎమర్జెన్సీలో వేరే మెటీరియల్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అట్లా కాకుండా ఆ సిస్టమ్ అంటే లాస్ట్ ఇయరే మనకు ఒక రికార్డ్ వచ్చింది కాబట్టి దాని ప్రకారంగా ఈసారి కోట కంప్లీట్గా ఏదైతే ఇవ్వాలనుకున్నారో సేమ్ క్వాలిటీ అందరికీ ఇచ్చేటట్టు. మీకు ఎంపీపీకి ఎట్లాంటి అనుబంధం? స్నేహమా, ప్రియశిష్యుల, గురు శిష్యుల? అంటే ఎట్లాంటి అనుబంధం మీ ఇద్దరిది? ఆయనేమో బీసీ, నేనేమో ఎస్సీ. నాకేమో ఒక 26 సంవత్సరాల నుంచి నేను అన్నతో కలవడం జరిగింది. ల్యాండ్ బిజినెస్లోనే కలిసిమెలిసి ఉంటాము. మా మండలి అనుకుంటారు, అంటే మా మండలి ఏమనుకుంటారంటే వీళ్ళిద్దరూ అసలు 27 సంవత్సరాల నుంచి కలిసికట్టుగా ఒక బిజినెస్ చేస్తున్నారంటే ఎక్కువ మంది చేయరు. అవును, 27 years. ఒక ₹1,00,000 వచ్చింది అనుకోండి, ఆయన 50,000 తీసుకుంటూ నాకు 10,000 ఇచ్చిండనే ఆ కటింగ్లలో చాలా మందిని చూస్తుంటాం, డిఫర్ అవుతారు. మేము అనుకుంటాం, నేను నా విషయంలో కానీ మల్లేష్ గారి విషయంలో కానీ అనుకుంటాం. ఒకటి నాకు బిజినెస్ విషయంలో రూట్ చూపించిందంటే మల్లేష్ గారే, గురువు గారు. ఆయనను మర్చిపోదు. ఎందుకంటే నేను అలిగితే నేను ఒక సముద్రం మీద అలిగినట్టు అవుతుంది. సముద్రం మీద అలిగితే మనమే లాస్, కానీ సముద్రం లాస్ కాదు కదా. ఓ చెరువే మంచిగా ఉంటుంది కానీ మనమే లాస్ కదా. అట్లా నేను నా కాన్సెప్ట్ ఒకటి, మనకు మంచితో చూపించిన నన్ను మరవద్దు, తల్లిదండ్రులను మరవద్దు, గురువులను మరవద్దు. అలా ఆలోచనతోనే నేను అనుకుంటాను ఒకటే, ఒక బిజినెస్లో మల్లేష్ గారు ₹2 ఎక్కువ తీసుకున్నా నేను కాంప్రమైజ్ కావాలి, నేను ఒక బిజినెస్లో ₹2 ఎక్కువ తీసుకున్నా ఆయన కాంప్రమైజ్ కావాలి. అది మా దగ్గర ఉన్న కంటిన్యూషన్గా ఇప్పటికీ 26-27 సంవత్సరాలు నడుస్తుంది. ఇక ముందు కూడా అది కంటిన్యూగా నడుస్తుంది. అంతకు మించి ఇంకేమైనా ఉందా బిజినెస్ కాకుండా మీ ఇద్దరి మధ్య? మాకైతే వేరే బిజినెస్ ఏం లేదు. మీ ఇద్దరి మధ్య బాండింగ్, మా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ అంటే ఇక మా ఇద్దరి మధ్యలో అది ఒక బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఒకటే, మిగతా అన్నీ ఏం లేవు. అంటే ఏది ఉన్నా కానీ మేము కలిసిమెలిసి చేసుకుంటాం. ₹1 వస్తే తల ఇన్ని తీసుకుంటాము. ఈ రాజకీయంగా మటుకు మేము ₹1 ఆశించి మటుకు రాజకీయం చేయట్లేదు స్టార్టింగ్ నుంచి, ఇప్పుడు కూడా చేయము కూడా. సెటిల్మెంట్ల విషయాల్లో పబ్లిక్ సేవ చేయాలని ఇక మన తృప్తి, మన తల్లిదండ్రులను ఏజ్ ఉన్న వాళ్ళకు ఏదో ఒకటి ఆదుకోవాలి, లేకపోతే ఏదో ఒకటి చేయాలి అని ఆ తపన. అంటే నలుగురిలో తిరుగుతుంటాం కదా. ఇప్పుడు మొన్న మా పాప బర్త్డే అయింది, నేను ఎక్కడ చేసుకోవాలి? అనాథాశ్రమం చేసుకోవాలి. ఎక్కడ ఉంది? మన హైదరాబాద్లో ఉంది, అక్కడ చేసుకోవాలి. అది అంటే నాకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి అక్కడ చేయాలి. అట్లా కొంతమంది వేరేగా వెళ్తారు, మీరు వేరేగా వెళ్తారు. 5 స్టార్ హోటల్ కానీ 3 స్టార్ హోటల్ మీరు లోగా
జనాలు చూడాలనిపిస్తుంది అక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు లేదా ప్రత్యేక తెలంగాణలో కావచ్చు ఎక్కడైనా మీరు కుల వివక్షకు గురయ్యారు ఏ సందర్భంలో అధికారుల దగ్గర కానీ మంత్రుల దగ్గర నాకు అక్కడ ఎట్లాంటి గురైతులు అయితే ఏం కాలేదు నేను ఎక్కడ కాలేను నేను ఆ టైప్లో ఉండను కూడా ఇప్పుడు నన్ను అందరూ అనుకుంటారు వేరే వాళ్ళు చూస్తే ఈయన ఏదో రెడ్డి బీసీ అనుకుంటారు నేను ఓపెన్గా చెప్పుకుంటా అన్న మీకు ఏ కానీ నేను మాది కూడా నేను చెప్తాను అంటే తప్పేం లేదు కదా అట్లా అని కూడా వాళ్ళు కూడా అరే మేము ఇట్లా అనుకోలేమన్నారు ఏదో అనుకున్నాం రెడ్డి అంటే రెడ్డి అంటే ఇది తెల్లబట్లు వేసుకోవచ్చు వాళ్ళు కూడా అంటే నల్లబట్లు వేసుకోవచ్చా అట్లా ఇదే ఉంటుంది ఇక అందరు కూడా మనతో ఉన్న ఫ్రెండ్షిప్ని అట్లా నేను పెంచుకుంటాను నాతో ఉండేవాళ్ళు కూడా అట్లనే మర్యాద ఇస్తారు నేను వాళ్ళకి అట్లా మర్యాద ఇస్తాను నేను క్యాస్ట్ ఫీలింగ్లో అసలు నేను పోను అందరిని ఒకటే రకంగా చూడాలి అందరితో కలుపుకోవాలి. మీ కుటుంబ సభ్యులు ఎంతమంది? మేము అంటే మా నాయనకు 6 మంది కూతుర్లు, నలుగురు కొడుకులు. మా పెద్దన్న వచ్చేసి సిబిఐట్లో జాబ్ చేస్తాడు, నేను సెకండు. 3వ తమ్ముడు వచ్చేసి ప్రైవేట్లో జాబ్ చేస్తాడు, 4వ తమ్ముడు బిజినెస్ చేసుకుంటాడు. 6 మంది అక్క చెల్లెళ్ళు కుటుంబం, పెద్ద కుటుంబం. మా ఇక మీతో అంతా ఇక అంతా మేము కూడా చిన్న అంటే బాగా అంటే ఒక్కొక్క రోజుల్లో తినని రోజులు ఉపవాసం పండుకున్న రోజులు కూడా ఉన్నాయి. అందరు మీ నాన్నగారు ఏం చేసేవాళ్ళు? వ్యవసాయమా లేదంటే? నాన్నగారు ఇట్లా ఇవి చేసేవాళ్ళు, మన గనేట్ కొడతారు కదా, అవి చాలా రోజులు చేసారు. తర్వాత రాయి ముక్కించుకోమని ఉంటుంది, దాంట్లో కొంచెం ఫేమస్ ఉండే వాళ్ళు. నాగార్జున సాగర్, గండిపేట అవి ఇవి కట్టినప్పుడు కూడా కొంచెం వాళ్ళ పనితనం చూసి నాన్నకు యూనివర్సిటీలో జాబ్ వచ్చింది. ఓకే, ఆఫీసరు ఇల్లు కట్టించుకుంటే ఆయన పని చూసి జాబ్ ఇచ్చింది, లేట్గా ఇచ్చిండు. ఇక సంవత్సరానికి పెళ్లి చేసుకోము, కార్యక్రమాలు చేసుకోము, వాళ్ళు కూడా ఇబ్బంది పడతాము. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 పాపలు, 1 పాప. ఏం చదువుతున్నారు? పెద్ద పాప బీటెక్ కంప్లీట్ అయిపోయింది, ఈ మధ్యనే మ్యారేజ్ అయింది లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి. అల్లుడు గారు వచ్చేసి యూఎస్లో జాబ్ చేస్తాడు, పాప కూడా 1 వీక్ 10 డేస్లో వీసా వస్తుంది. 2వ పాప బీటెక్ అయిపోయింది, ఇప్పుడు గ్రాఫిక్స్ కోచింగ్లో పోతున్నది. బాబు వచ్చేసి ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఐటీ బీటెక్. ఇంట్లో సపోర్ట్ ఎవరిది? రాజకీయాల్లో మీరు బాగా బిజీగా తిరుగుతూ ఉంటారు కదా, బిజినెస్లోనూ సపోర్ట్ చేస్తారా? సపోర్టు చేస్తారు. మిస్సెస్ బాగా అంటే ఓపిక, అంటే చిన్న చిన్నవి ఉంటాయనుకో, ఇక అవన్నీ కామన్గా పోతాయి కదా, వాళ్ళకి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ సేవ టైప్ ఇట్లే ఉంటుంది, దీనికి ఒక టైమింగ్ ఉండదు, ఏదో 10 గంటలకు 5 గంటలకు వచ్చే టైమింగ్ ఏమి ఉండదు. ఇక మేము నడుస్తున్నాం, వాళ్ళు కూడా ఇంట్లో చూసుకుంటారు, మాకు కూడా సహకారం. నేను ఇప్పుడు రాత్రి 1 గంటకు వచ్చిన, 11:30 12 గంటల వరకు ఎమ్మెల్యే గారు వెంబడే మొత్తం అన్ని ప్రోగ్రామ్స్ గుడ్ల కాడికి అవన్నీ తిరిగిన తర్వాత ఇంట్లో అంటే వాళ్ళకు కూడా ఇంట్లో అంత సపోర్ట్ ఉంటేనే మనం కూడా బయటికి ఫ్రీగా వెళ్ళగలుగుతాం. ఇంట్లో సపోర్ట్ లేకపోతే ఏ పని చేయలేము. దీనికి పిల్లల ఎడ్యుకేషన్లో కానీ పిల్లల చూపులో కానీ అంతా వాళ్ళదే మొత్తం అంటే చూసుకోవడం కానీ ఏదైనా. కొత్తగా పార్టీలో చేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేరికలు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? మొన్ననే మణికొండలో ఒక 350 మంది మహిళలు చేరడం జరిగింది. ఈ 30 తారీఖు కూడా మన హైదర్శాకోట నుంచి జనార్దన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఒక 350 నుంచి 450 మంది పార్టీలో చేయడానికి ప్లానింగ్ అవుతుంది. ఈ మధ్యనే కాంగ్రెస్ మహిళలు కూడా మన దగ్గరికి రావడం జరిగింది, మేము కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇక మాకు అక్కడ దాంట్లో ఉన్న రెస్పాన్స్ ఏం రావట్లేదన్నా, మీ దాంట్లో చాలా మంచిగా అనిపిస్తుంది, మేము రావడానికి సిద్ధంగా ఉన్నామంటే మీ ఇష్టం అని చెప్పినాం. వాళ్ళు కూడా టైం తీసుకుంటున్నారు. సో అట్లా వాళ్ళు మంచిగా అనిపించి పార్టీలో జాయిన్ అయ్యి సేవా కార్యక్రమం ముందుకెళ్ళే వాళ్ళను మేము ఎట్లా ఆహ్వానిస్తాము, పద్ధతి ప్రకారంగా సేవా కార్యక్రమం ముందుకోవాలి. వడ్నాలపల్లి రెడ్ మిక్స్ సమస్య ఎంతవరకు సాల్వ్ అయ్యే సిచ్యువేషన్? రెడ్ మిక్స్ సమస్య వచ్చేసి మాకు ఇక్కడ నేను ఒకటి నిర్ణయించిన, పొల్యూషన్ చాలా అవుతున్నది, ఇటుక బట్టలు తీయాలని తీర్మానం చేసినాను. మా దగ్గర ఒక 10 నుంచి 15 ఇటుక బట్టలు ఉండే, చాలా పొల్యూషన్. గాలి వస్తే మొత్తం పోట ఉంటుంది కదా బ్లాక్ది, అంతా విలేజ్లోకి వస్తుండే, రైతులది పంట కూడా నాశనం అవుతుందని చెప్పి మేము క్లోజ్ చేసినాము. నా దగ్గరికి చాలామంది వచ్చారు, నాకు పర్మిషన్ సర్పంచ్ సాబ్ నేను పెట్టుకుంటానంటే నేను వద్దు ఇయ్యనని చెప్పిన. అన్నీ కూడా వట్నాలపల్లె పెట్టిరు, అదంతా రోడ్ అంతా బాగా ఇబ్బంది అయిపోయింది. విలేజ్లకు డస్ట్ని మేము కూడా ఒకసారి వాళ్ళకు ధర్నా చేయడం జరిగింది. ఆర్డీఓని కలెక్టర్ గారికి కూడా సంప్రదించడం జరిగింది. త్వరలోనే ఈ అన్నీ తీస్తే బాగుంటుంది, ఎందుకంటే చాలా పొల్యూషన్ దగ్గర 16-17 క్రషర్స్ ఉన్నాయి, చాలా పొల్యూషన్ ఉన్నది. అసలు రోడ్డు మీద తిరగని పరిస్థితి. ఒక్కోసారి అయితే ఆ దుమ్ము. ఎమ్మెల్యే గారి విషయాన్ని కేటీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు, కానీ పెద్ద తలకాయలు
ఉండడం వల్ల అది జరగట్లేదని వార్తలు పెద్ద తలకాయలు అని వీళ్ళు చెప్పుకుంటారు. ఉమ్, ఇప్పుడు ఏదైతే మిషన్లు పెట్టుకుంటారో నాకు కేటీఆర్ గారు తెలుసు, నాకు మహేందర్ రెడ్డి గారు తెలుసు, నాకు ఎమ్మెల్యే గారు అసలు ఆడ తీరా చూస్తే అసలు ఎవరు తెలియని వాళ్ళే ఉంటారు. ఏదో బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళు వచ్చి వీళ్ళ పేరు చెప్పుకోవడం తప్ప ఎవరు లేదు. ఈ మధ్యనే 2-3 మిషన్ అవి క్లోజ్ చేయడం జరిగింది. మిగతాయి కూడా త్వరలోనే మళ్ళీ ఒకసారి పెద్దల దృష్టికి తీసుకుపోయి అవి క్లోజ్ చేసుకుని జరుగుతుంది. ఎందుకంటే పొల్యూషన్ చాలా సిటీకి దగ్గర అయింది, రింగ్ రోడ్ ఉంది, ఇబ్బంది అవుతుంది. లారీలు నడుస్తుంటే ఏదో కింద పడి రాళ్ళు అంటే నైట్లో స్పీడ్లో ఓవర్ స్పీడ్లో ఉంటాయి కాబట్టి చాలా ఇబ్బంది, రోడ్లు కూడా ఇబ్బంది, ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా అవి దృష్టిలో పెట్టుకొని తీసేస్తేనే బాగుంటుంది. ఎక్కడో వాళ్ళ గ్రామంలో కొండలలో గుట్టలలో పెట్టుకొని చేస్తే బాగుంటుంది. కానీ ఈ విలేజ్లలో ఇంత సిటీకి దగ్గర ఉంది. వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాం, అందరినీ కూర్చోబెట్టి పిలిచి మాట్లాడినాం. కానీ మళ్ళీ ఒకసారి మేము పెద్దల దృష్టికి తీసుకుపోయి అవన్నీ క్లోజ్ చేయించాం. సర్పంచ్ గారితో కూడా మాట్లాడినాం, అవి కూడా చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి టీఆర్ఎస్ గండిపేట మండల అధ్యక్షుడైనటువంటి రామేశ్వర నరసింహ గారి ఆలోచనలు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ అనుకూలంగా వస్తే చైర్మన్గా కంటెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, రాబోయే రోజుల్లో ఈసారి 2018 ముందస్తు ఎన్నికలకి వెళ్ళడంలో హ్యాట్రిక్ సాధించి రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి ప్రకాష్ గౌడ్ గారు హ్యాట్రిక్ సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తూ తాను కానీ ఎంపీపీ గారు కానీ స్నేహంతో ముందుకెళ్తున్నామని, మండలంలో తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తమ గెలుపుకు రథచక్రాలుగా రాబోతున్నాయని చెప్పి ఆయన చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్.